Thank you all for joining. So chat lo nenu live link kuda share chesanu, and me colleagues gaani tarvata friends gaani me relatives gaani so ee particular invite and stream live link gaani meeru share cheyandi. Maybe within 2 minutes we will start. సుధాకర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారండి. సార్ మీరు వీడియో ఆన్ చేసుకుంటే కో-హోస్ట్ చేస్తాను. సరోజ్ గారు మీరు ఒకసారి వీడియో ఆన్ చేసుకుంటారా? సో దట్ మిమ్మల్ని పిన్ చేస్తాను నేను. రైట్, ఓకే, థ్యాంక్ యూ. సుధాకర్ రెడ్డి గారు ఒకసారి మీరు కూడా వీడియో ఆన్ చేసుకోండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే, సో జూమ్ లో కనెక్ట్ అయిన వాళ్ళందరికీ, తర్వాత యూట్యూబ్ లో కూడా మరి స్ట్రీమ్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా సో మీ అందరికీ నమస్కారం అండి. సో ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. మరి గత కొన్ని వారాలుగా ప్రతి శనివారం మనం ఈ యొక్క విషయాల గురించి, కరోనా మరి రికవరీలో విటమిన్ D3 ఏ విధంగా మరి చక్కని పాత్ర వహిస్తా ఉంది, మరి ఆల్మోస్ట్ ప్రతి సెషన్ తర్వాత మేము చూస్తా ఉన్నప్పుడు చాలా కాల్స్ హెల్ప్ లైన్కి వస్తా ఉన్నాయి. అండ్ చాలా మంది కూడా గైడెన్స్ తీసుకుంటూ ఎన్నో సాక్ష్యాలు కూడా మేము వింటూ ఉన్నాం. చాలా మంది రికవర్ అవుతుంది అని, ఆ తర్వాత చాలా క్రిటికల్ స్టేజ్కి వెళ్ళినా కూడా మరి వైటమిన్ D3 తీసుకోవటం వల్ల
కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవటం వలన వారందరూ కూడా చక్కగా రికవర్ అయ్యి మరి ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిన ఆ యొక్క టెస్టిమనీస్ అన్ని కూడా మరి చాలా ఉన్నాయి. అయితే మరి ఈరోజు మన మధ్యలో ఒక ఇద్దరు సాక్ష్యం పంచుకుంటారు. సంపత్ గారు. సో దయచేసి పార్టిసిపెంట్స్ అందరూ కూడా మరి ఈరోజు మనం మెయిన్ ఈ సెషన్ లో ప్రాముఖ్యంగా అసలు సమస్య ఏంటి, కరోనా లోపల అసలు జరుగుతున్న సమస్య ఏంటి, ఎందుకనంటే ఈరోజు చాలా మంది సొల్యూషన్స్ యూట్యూబ్ లో కానీ లేకపోతే డిఫరెంట్ ఫారమ్స్ లో చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ ఒక ఆయన చక్కగా ఈ మాట అంటాడు, అసలు మనకు ప్రాబ్లం అర్థమైతే 50% సొల్యూషన్ మనకు తెలిసిపోయినట్లే అని అంటాడు. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ప్రాబ్లం 50% ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ ఆల్మోస్ట్ వీ హావ్ డన్. సో అందుకనే మనకి ప్రాబ్లం ఏంటో కొంచెం క్లారిటీ ఉంటే ఆ తర్వాత మనం దీనికి సొల్యూషన్ ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అనే క్లారిటీ అనేది మనందరికీ అవగాహనలోనికి వస్తుంది. అందుకని మొట్టమొదటిగా అసలు కరోనా చేస్తున్న సమస్య ఏంటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది మరొకసారి మనం డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత వైటమిన్ D3 ఇంపార్టెంట్ ఏ విధంగా ఆ యొక్క రోల్ ప్లే చేస్తుంది ఈ యొక్క కరోనా కట్టడిలో అనేది మనం రెండో అంశం. తర్వాత మూడోదిగా మరి ఈ యొక్క బ్లాక్ ఫంగస్, చాలా మంది మరి భయపడుతున్న ఈ యొక్క బ్లాక్ ఫంగస్ గురించి కూడా మనం కొన్ని విషయాలు డిస్కస్ చేస్తాం. తర్వాత ఈ యొక్క స్టెరాయిడ్స్, ఆ తర్వాత ప్లాస్మా థెరపీ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనం అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో దయచేసి అందరూ కూడా మరి మీ ఫ్రెండ్స్ కి ఒకసారి అందరినీ మరి అలర్ట్ చేయండి. కొంతమంది కనెక్ట్ అవ్వగలిగిన వాళ్ళు చాలా మేలు పొందుతారు ఖచ్చితంగా, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ మనకి ప్యానెల్లో మరి ఎవ్రీ వీక్ చాలా సమయం వెచ్చించి మరి భాను ప్రసాద్ గారు అయితే న్యూయార్క్ నుంచి కనెక్ట్ అవుతా ఉన్నారు. మరి చాలా ఎర్లీగా ఆయన కనెక్ట్ అయ్యి ఈ విషయాలన్నీ మనతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. సో దయచేసి మనం చక్కగా ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం, అది మనకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మన రిలేటివ్స్ కి, మన కొలీగ్స్ కి, మన బంధువులకి అందరికి కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో దయచేసి ఈ యొక్క కొంత సమయం, మేబీ 1.5 hour or 2 hours మాక్సిమం ఈ విషయాలన్నీ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మన మధ్యలో ముందుగా సంపత్ గారు ఉన్నారు. సో సంపత్ గారు మీరు అన్మ్యూట్ చేసుకుని ఎట్లా వైటమిన్ D3 మీరు ఇక కరోనా నుంచి రికవరీ అవటంలో ఉపయోగపడింది పంచుకుంటారా మీరు ఒక 5 minutes లో? మేబీ మనకు చాలా విషయాలు ముందున్నాయి కాబట్టి మీరు క్లుప్తంగా మీ యొక్క టెస్టిమనీని పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. డాక్టర్ భాను ప్రసాద్ గారికి, డాక్టర్ విజయ్ గారికి, ప్రకాష్ అన్న గారికి అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ నా పేరు సంపత్ కుమార్ అండి. ఇక్కడ మాది ఈదర నూజివీడు దగ్గర, కృష్ణా డిస్ట్రిక్ట్ అండి. నేను ఈ విటమిన్ డి యూజ్ చేయడం వల్ల నేను ఇదయ్యాను, దేవుని కృపను బట్టి. ఆ చిన్న సాక్ష్యం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మేము ప్రేయర్ టీమ్ గా ఒక టీం ఉన్నామండి. దానిలో వచ్చేసి ఒక అతను విటమిన్ D3 యూజ్ చేయడం వల్ల, నాగార్జున గారు అనేసి, ఆయన ఫ్యామిలీ క్యూర్ అయ్యింది. ఆయన మాకు కంటిన్యూగా స్టేటస్ లను మా గ్రూప్ లో అలా షేర్ చేస్తా ఉన్నా కానీ మేమంతా నమ్మకపోయేసరికి ఒక రోజు పాపం ఆయన, ప్లీజ్ దయచేసి ఈ టెస్ట్ మనీ ఒకసారి వినండి అనేసి, మీ అందరికి దండం పెడతాననేసి ఒక వీడియో షేర్ చేశారు. అది భాను ప్రసాద్ అన్నగా సారను డాక్టర్ సునీత మేడం షేర్ చేసిన రక్షణ టీవీలో ప్రోగ్రామ్ అండి. అది చూసిన తర్వాత మేము ఆయన్ని కాంటాక్ట్ చేసి ఎలా చేయాలి, ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కనుక్కున్నామండి. కనుక్కున్న తర్వాత ఒక 1 week యూజ్ చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చామండి. 1 week తర్వాత 1 week ఒకటి అలా యూజ్ చేద్దామని గ్యాప్ ఇచ్చాము. తర్వాత ఒక 1 week 10 days తర్వాత నాకు మైల్డ్ సిమ్టమ్స్ వచ్చాయండి. ఫీవర్ ఒకటి, బాగా హెడేక్, కళ్ళు మంటలు ఇవి వచ్చేసాయండి, కోల్డ్ ఇవి వచ్చిన తర్వాత నేను ఇలా జూమ్ మీటింగ్ లో ఇది 4th మీటింగ్ అండి, జూమ్ మీటింగ్ ఇలా కనెక్ట్ అవడం. సో నేను భానుప్రసాద్ గారిది, విజయ్ గారిది అలా గైడెన్స్ అవి చూస్తూను 2 days తర్వాత నేను 14th విజయ్ గారికి కాల్ చేశానండి. కొంచెం ఫీవర్ అది ఎక్కువ అవడం వల్ల 14th విజయ్ గారికి కాల్ చేస్తే ఆయన బిజీ షెడ్యూల్లో కూడా నా కాల్ లిఫ్ట్ చేసి ఎలా గైడ్ చేయాలి ఏంటనేది, ఎలా తీసుకోవాలి ఏంటనేది నాకు ఇది ఇచ్చారండి. ఐ మీన్ గైడెన్స్ ఇచ్చారు. 6, 5, 4, 3, 3, 3 అలా యూజ్ విటమిన్ D3 యూజ్ చేయమని అలా నాకు గైడెన్స్ ఇచ్చి, ఇంకా రిమైనింగ్
జింక్ టాబ్లెట్, విటమిన్ సి అవి కూడా ఎలా యూజ్ చేయాలి అనేది ఇచ్చారండి. 14th విజయ్ గారితో మాట్లాడిన తర్వాత ఆ 14th నైట్ అండి బాగా అసలు ఏ విధంగా అంటేనండి గ్యాస్ తో మరి నాకు బ్రీత్ తీసుకోవటం కూడా కష్టం అయిపోయింది అనమాట. ఆ సాచురేషన్ లెవెల్ ఇవన్నీ చూస్తే 98, 99 పల్స్ రేట్ అంతా బాగానే ఉంది. ఆ నైట్ అంతా చాలా ఇబ్బంది పడి నేను వామిటింగ్ చేసేసుకున్నానండి. నేను వామిటింగ్ చేసేసుకున్న తర్వాత 15th ఆఫ్టర్నూన్ కూడా అలానే అయింది. 14th, 15th ఆఫ్టర్నూన్ కూడా అలానే అయ్యేసరికి 15th మనకి మీటింగ్ అయిందండి. ఆ మీటింగ్ తర్వాత నేను విజయ్ గారికి మెసేజ్ చేశాను, సార్ ఒక 5 minutes ఇస్తే ప్లీజ్ మీతో మాట్లాడతాను అనేసరికి ఆయన ఫ్రీ అయిన తర్వాత ఆయన నాకు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత యాంటీబయాటిక్స్ ఆపేయండి, ఆ విటమిన్ D3 అవి మళ్ళీ రెగ్యులర్ గా యూజ్ చేయండి అన్నట్టు కొంచెం తగ్గించి యూజ్ చేయండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ నైట్ కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. మళ్ళీ వచ్చేసి 16th మార్నింగ్ ఆయనే కాల్ చేశారండి నాకు, ఎర్లీ మార్నింగ్ ఆయనే నాకు విజయ్ గారే కాల్ చేసి సంపత్ గారు ఎలా ఉంది ఏంటి అనేది అడిగి మొత్తం డీటెయిల్స్ మీరేం భయపడకండి, ఎలాగంటే నేను హామీ ఇస్తున్నాను, నేను అష్యూరెన్స్ ఇస్తాను, మీరేం భయపడకండి అనే విధంగా ఆయన నాతో మాట్లాడారండి. అంటే నేను మీకు ఒక బాండ్ రాసిస్తాను అనే విధంగా మాట్లాడారు. నాకు ఆ 2 days వామిటింగ్స్ అయిపోయేసరికి నేను టెన్షన్ పడిపోయాను బాగా. ఆయన టెన్షన్ చూసి అలా అన్నారు. అంటే ఆయన విజయ్ గారు బాండ్ రాసిస్తాను అనే విధంగానే, అంటే ఓన్లీ ట్రీట్మెంటే కాకుండా సపోర్ట్ కూడా, ఆ టెన్షన్ నుంచి బయటపడటానికి ఇది అనేది కూడా విజయ్ గారు చాలా ఇది చేశారండి. డైలీ నాకు మార్నింగ్ నేను మెసేజ్ చేయగానే ఆయన నాకు రిప్లై ఇస్తా ఉండేవాళ్ళు. అలానే కాల్ చేసిన తర్వాత ఇంకా డైలీ నేను స్టేటస్ రిపోర్ట్ అలా పెడతా ఉండేవాడిని. పెట్టినప్పుడు అవి చూసుకొని డైలీ మానిటర్ చేసుకుంటా విటమిన్ D3 కోర్స్ కూడా కొంచెం తగ్గించుకుంటా అలా చేసుకుంటా వచ్చారండి. ఇంకా ఇంత మామూలుగా పరిస్థితి ఎలా ఉన్నాయి అనేది అందరికి తెలుసు, సాచురేషన్స్ అలా పడిపోతా ఉంటాయి. కానీ నేను ఆయన చెప్పిన విధంగా యూజ్ చేయడం, విజయ్ గారు చెప్పిన విధంగా యూజ్ చేశాను. అలానే ఈ వీడియోస్ కూడా చూశానండి. విటమిన్ D3 ఆయన చెప్పిన ప్రకారం యూజ్ చేశాను. అలానే వాళ్ళు ఓన్లీ ట్రీట్మెంట్ కాకుండా సపోర్ట్ కూడా ఇస్తున్నారు. వారికి మనం చేయగలిగింది ఏం లేదండి. ఓన్లీ మేము దేవునికి ప్రార్థన చేయడం తప్ప ఇంకా అంతకు మించి మేము ఏం చేయలేమండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గారు. థ్యాంక్ యూ ప్రకాష్ అన్న. థ్యాంక్ యూ సంపత్ గారు ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. సో నిజంగా మరి మేము చూస్తా ఉన్నాం చాలా మంది, జస్ట్ మేము 1 or 2 members ని కాంటాక్ట్ చేయగలిగాం కానీ, బట్ చాలా మంది వాళ్ళు ఎట్లా స్వస్థపడుతున్నారు, లేకపోతే ఎలా మరి రికవర్ అయ్యి ఈ యొక్క వైటమిన్ D3 తీసుకోవటం వలన ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యే విషయంలో కానీ, అండ్ అట్ ద సేమ్ టైం మరి డిఫరెంట్ కాంప్లికేషన్స్ వస్తా ఉన్నప్పుడు చాలా ఈజీగా మరి ఓవర్కమ్ అవడానికి చాలా తక్కువ సమయంలో కూడా చాలా హెల్ప్ అవుతుంది అని అనడానికిలో ఎటువంటి సందేహం లేదు. సో డెఫినెట్లీ మనం ఇంకా కొన్ని విషయాలు వినడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మనతో పాటు డాక్టర్ భానుప్రసాద్ గారు ఉన్నారు. సో భానుప్రసాద్ గారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసుకుని, ఆ తర్వాత ఫార్మ్ డి క్రైగ్టన్ యూనివర్సిటీలో ఆయన మరి ఫార్మ్ డి ఫినిష్ చేసి నౌ హీఈస్ ద ప్రెసిడెంట్ ఫర్ లాంగ్ బీచ్ కెమిస్ట్. 3 pharmacies ని ఆయన న్యూయార్క్ లో రన్ చేస్తా ఉన్నారు. సో ఆయన మరి మనతో ఉండటం లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి కూడా ఈ వైటమిన్ D3 గురించి ఆల్మోస్ట్ మనకి ఇండియాలో జస్ట్ వెరీ ఫ్యూ కేసెస్, చాలా తక్కువ ఉన్నప్పుడు మరి మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది టీవీస్ లో కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో మాట్లాడుతూ వచ్చారు. సో దాని ద్వారా చాలా మంది ఆ యొక్క అంటే విటమిన్ D3 ఏ విధంగా అసలు మన ఇమ్యూనిటీని హెల్ప్ చేస్తుంది అనేది చాలా మంది ఇంప్రూవ్ చేసుకున్నారు. ఆ విషయాలన్నింటిలో ఓవర్కమ్ చేయడానికి కూడా సహాయం చేసింది, అందులో దెర్ ఇస్ నో డౌట్. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చాలా విషయాలు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. దో హీ ఈస్ స్టేయింగ్ ఇన్ USA, బట్ we really appreciate sir for giving this much of time. So thank you so much for being with us. So next we have Dr. Vijay garu unnaru, మరి MBBS and AF IAH కంప్లీట్ చేసుకుని ఆక్యుపేషనల్ హెల్త్ ఫిజిషియన్ గా ఒక MNC కంపెనీలో కాకినాడలో వర్క్ చేస్తా ఉన్నారు. చాలా సమయం ఇస్తా ఉన్నారు. ఇట్స్ రియల్లీ అప్రిషియేటబుల్ బికాస్ హెల్ప్ లైన్ స్టార్ట్ చేసిన తర్వాత
జస్ట్ కొంత గైడెన్స్ ఇద్దాము. ఎందుకు అంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చాలా మంది కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని ఆన్సర్ చేయలేకపోతా ఉన్నాం కాబట్టి కొంత చిన్న గైడెన్స్ తో మొదలు పెడదాం అని అనుకున్నాం. కానీ చాలా మంది ఆ యొక్క నీడ్ తో వస్తా ఉన్నప్పుడు విజయ్ గారు కూడా చాలా సమయాన్ని వెచ్చించి హెల్ప్ అవుట్ చేస్తా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ విజయ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో మనతో డాక్టర్ సరోజ సతీష్ గారు ఉన్నారు, ఫ్రమ్ సౌదీ అరేబియా నుంచి కనెక్ట్ అయ్యారు. లాస్ట్ టైం కూడా మనకి కొన్ని విషయాలు ఈ యొక్క నేచర్ క్యూర్ లో నుంచి ఏ విధంగా ఫ్లమ్ క్లియరెన్స్ లో హెల్ప్ చేస్తాయి కొన్ని టిప్స్ కూడా చెప్తూ వచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం తన ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లోనే వైటమిన్ D3 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనే విషయాన్ని కూడా చాలా చక్కగా మనతో పంచుకున్నారు. సో నేచర్ క్యూర్ కన్సల్టెంట్ గా మరి సౌదీలో ఆమె ఉంటా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సరోజ గారు ఫర్ జాయినింగ్ విత్ అస్. అండ్ మనతో సుధాకర్ గారు ఉన్నారు. మరి సుధాకర్ రెడ్డి గారు దాదాపు 33 years అబౌవ్ ఫార్మస్యూటికల్ కంపెనీలో ఆయన మరి వర్క్ చేస్తూ హీ హాజ్ ఓన్ ఫార్మస్యూటికల్ కంపెనీ ప్లస్ ఇండియా అండ్ బియోలా బయోమెడిక్స్. సో ఆయన సిఇఓగా ఉంటా ఉన్నారు. సో ఆయన కూడా మనతో జాయిన్ అవటం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ రెడ్డి గారు ఫర్ జాయినింగ్ విత్ అస్. సో ఈ సమయంలో పార్టిసిపెంట్స్ అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోండి. సో మీకు మధ్యలో కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఇస్తాం. కొన్ని కామన్ క్వశ్చన్స్ ని మనం డిస్కషన్ లో ముందుకు వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో మీరు మీ హ్యాండ్ రైజ్ చేసినప్పుడు ఒక 1 or 2 క్వశ్చన్స్ కి మనం టైం తీసుకుంటాం. ఆ తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్ ఏవైనా ఉంటే కామన్ క్వశ్చన్స్ అవి చాట్ లో పెట్టండి. పర్సనల్ గా స్పెసిఫిక్ క్వశ్చన్స్ అయితే మాత్రం చాలా వరకు మీరు హెల్ప్ లైన్ కి అప్రోచ్ అవడానికి ప్రయత్నం చేయండి. లెట్స్ సీ హౌ ఇట్ కెన్ ఇట్ విల్ గోస్ ఆన్. ఓకే, సో ఈ సమయంలో మనం డాక్టర్ భానుప్రసాద్ గారు, సో ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నప్పుడు అండి చాలా కన్ఫ్యూజన్ ఎక్కువ ఉందండి. ఎందుకనంటే ఒక సైడ్ అలోపతి, హోమియోపతి, ఆ తర్వాత ఆయుర్వేదిక్, సో చాలా మీడియాలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ ఇన్ఫర్మేషన్ అసలు తీసుకోవాలి అనే దానికంటే అసలు ముందు మనకి సమస్య ఏంటి, ఈ యొక్క కరోనా వలన మన బాడీలో జరుగుతున్న ఆ యొక్క సమస్య ఏంటనేది ఒకవేళ మేబీ మనం అర్థం చేసుకోగలిగితే సొల్యూషన్ అనేది కొంచెం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చేమో అనిపిస్తా ఉందండి. ఒకసారి మీరు కొంత సమయం తీసుకుని అసలు ప్రాబ్లం ని క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? తప్పకుండా ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అగైన్. మరలా ఈ అవకాశం మీ అందరితో మాట్లాడడానికి కలిగినందుకు నిజంగా చాలా ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఇది నిజంగా చెప్పాలి అంటే ప్రతి సమస్య, ఏదైనా సమస్య ఉంది అంటే ఆ సమస్యకి స్టేట్మెంట్, ప్రాబ్లం స్టేట్మెంట్, ఆ సమస్య యొక్క నిర్వచనం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సమస్య ఏంటి, ఆ సమస్య సరిగ్గా మనం అర్థం చేసుకున్నప్పుడు దాని పరిష్కారం మార్గాలు వెతకడానికి చాలా సులువుగా మనం వెతకవచ్చు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కోవిడ్ విషయంలో మనం చూస్తే మొదటి నుంచి మనకున్న అపోహలు ఇవన్నీ కూడా ఇంకా ఇప్పటికి కూడా దాదాపుగా అదే ప్రాచుర్యంలో ఉన్నాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. చాలా మంది మన దగ్గరికి వచ్చేటప్పుడు మనకు కాల్ చేసినప్పుడు జరుగుతున్నది ఏమిటి అంటే, కోవిడ్ కిట్ వాడాము, లేకపోతే కోవిడ్ ట్రీట్మెంట్ అంతా తీసుకున్నాము, కానీ దాదాపుగా 10వ రోజు 12వ రోజు వచ్చేటప్పటికి ఊపిరాడని పరిస్థితి ఉంది అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. దాదాపుగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ మాటలే ప్రస్తావించడం జరిగింది. ఇంకేమిటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఈ కోవిడ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ పల్స్ ఆక్సిమీటర్ రీడింగ్స్ చూసి 97, 95, 96 ఉన్న పరిస్థితిని కూడా గమనించి వాళ్ళు దట్స్ ఓకే, పర్వాలేదు, ఇంటికి వెళ్ళి మందులు వాడండి, ఒకవేళ మీకు ఆయాసం వస్తే మరలా రండి అని చెప్పి వానికి పంపిన సందర్భాలు చాలా మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా స్టోరీ ఆఫ్టర్ స్టోరీ, ప్రతి ఒక కథలో, ప్రతి ఒక్క టెస్ట్ మనీలోనూ ఇదే మనం వింటూ ఉన్నాం. కానీ ప్రాబ్లం ఏమిటి అంటే, దాంట్లో ఒకసారి కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత మొదటి వేవ్ లో మనం చూసినట్లయితే, మొదటి వేవ్ అంటే ఫస్ట్ లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే, ఆ కోవిడ్ కి ఒక నిర్దిష్టమైన ఒక పాత్వే, ఒకవేళ ఈ డిసీజ్ అంతా కూడా దాని యొక్క ప్రోగ్రెషన్ అనేది ఒక నిర్దిష్టమైన పాత్వేలో జరుగుతుంది అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఎలా జరుగుతుంది? సో లోపలికి వెళ్ళిన తర్వాత, వైరస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇది రెప్లికేట్ అవ్వడం మొదలవుతుంది. ఈ రెప్లికేట్ అయ్యే క్రమంలో వచ్చిన సిమ్టమ్స్ అన్ని చిన్న సిమ్టమ్స్ ఉంటాయి. ఆ చిన్న సిమ్టమ్స్ అన్ని కూడా ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల
కొంతవరకు రిలీఫ్ వచ్చినట్టు అనిపించినా, కానీ జరిగేది ఏమిటి అంటే ఆ వైరల్ రెప్లికేషన్ ఏది ఆపడం లేదు. వైరల్ రెప్లికేషన్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. ఈ వైరస్ అనేది ఎంత విస్తృతంగా వ్యాపిస్తుంది అంటే అది ఒక 5 రోజుల వ్యవధిలోనే ఇంతకు ముందు ఉన్న వైరస్‌లన్నిటికంటే ఎక్కువగా దీని యొక్క వైరల్ లోడ్‌ని క్రియేట్ చేసే విధంగా అదంత విస్తృతంగా వ్యాపిస్తూ ఉన్న కారణాన్ని బట్టి ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ స్టిమ్యులేట్ అవుతుంది. మన రోగనిరోధక వ్యవస్థ అనేది ఈ 10 రోజుల్లోనూ ఇదంతా విపరీతంగా చాప కింద నీరులాగా స్ప్రెడ్ అవుతున్న క్రమంలో ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. మనకు అసలైన ప్రాబ్లము మన ఇమ్యూన్ సిస్టమ్. చాలా మందిలో ఈ 10 రోజులతో తగ్గిపోయిన తర్వాత ఇంకా సింప్టమ్స్ ఏమి ఉండవు. అది చాలా మంచి పరిణామం అది. ఎందుకంటే 90% మందిలో ఈ విధంగా జరగడం అనేది మనం చూస్తున్నాం. కానీ మిగిలిన 10% మందిలో చాలా సింప్టమ్స్ అనేవి విపరీతంగా ఉండటం. ఎందుకు ఉంటున్నాయి? ఇప్పుడు మీకు జలుబొచ్చింది అంటే సింప్టమ్స్ ఉంటాయి. తుమ్ములు రావడం గాని, ఇవన్నీ ఎందుకు? ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ పనిచేసే రోగనిరోధక వ్యవస్థ ఈ యొక్క వైరస్‌తో డీల్ చేసే క్రమంలో వచ్చే రిలీజ్ అయ్యే సైటోకైన్స్ అంటాం. సైటోకైన్స్, కీమోకైన్స్ కొన్ని రకాల కెమికల్ సబ్స్టెన్సెస్ బాడీ జనరేట్ చేస్తున్న క్రమంలో ఆ కెమికల్ కాంపౌండ్స్ అనేవి చాలా ఇరిటెంట్స్ అవి. ఆ ఇరిటేట్ మన థ్రోట్‌ని కానీ లేకపోతే లంగ్స్‌ని కానీ ఇరిటేట్ చేస్తున్న క్రమంలో వచ్చే సింప్టమ్స్ ఇవన్నీ. కొంతమందిలో ఫ్లూ వస్తే గనక ఎటువంటి సింప్టమ్స్ లేకుండానే బయటపడడం జరుగుతుంది. కానీ కొంతమందిలో ఆ సింప్టమ్స్ అనేవి చాలా సీరియస్‌గా ఉండటం జరుగుతుంది. కొంతమందిలో ఫ్లూ ప్రాణాంతకంగా కూడా పరిణమించొచ్చు. ఇవన్నీ ఏమంటే అంటే ప్రాణాంతకంగా పరిణమించే క్రమంలో జరిగే దాన్ని సైటోకైన్ రిలీజ్‌ని దాన్ని సైటోకైన్ స్టార్మ్ అంటాం. ఈ కెమికల్స్ అన్నీ ఒక ఉప్పెనలాగా జనరేట్ అవుతూ ఉంటే గనక కలిగే అంటే అక్కడ అంటే ఆ సింప్టమ్స్ అన్ని లేకపోతే ఆ లక్షణాలన్నీ వ్యాధి లక్షణాలన్నీ బాగా విపరీతంగా ఉండే కారణాన్ని బట్టి కొంతమందిలో ఈ డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది చాలా అడ్వర్స్‌గా ఉంటుంది అనటంలో సందేహం లేదు. సో కోవిడ్ కూడా అటువంటి వ్యాధే. సో దీంట్లో ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా ఎక్కువగా యాక్టివేట్ అవ్వడాన్ని బట్టి, ఎందుకంటే వైరల్ లోడ్ చాలా ఎక్కువగా ఉండటాన్ని బట్టి, ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువగా యాక్టివేట్ అవ్వడాన్ని బట్టి, ఆ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోతే, మన రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే గనక దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. దాని యొక్క అసలు మూలం, ఆ ప్రాబ్లంకి మూలం మన రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం అనేది ఇంతవరకు చాలా సార్లు చెప్తూ వచ్చాం. అలాగే కొత్త వారు ఎవరైనా జాయిన్ అవుతున్నారు కాబట్టి వారికి అర్థం కావడానికి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంతకు ముందులాగా ఇప్పుడు మనం చూస్తే గనక మొదటి 10 రోజులు బానే ఉంటుంది. లంగ్స్ అన్ని క్లియర్ గానే ఉంటాయి. అప్పుడు గనక మీరు సిటీ స్కాన్ తీయించుకుంటే కోరాడ్స్ 1 లేకపోతే ఆల్మోస్ట్ 0 అసలు లంగ్ ఇన్వాల్వ్‌మెంట్ ఏమి ఉండదు. కానీ 10వ రోజు తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయిన తర్వాత దట్ ఈస్ దాని యొక్క ఈ వైరస్ మీద అది ఫైట్ చేసే క్రమంలో ఈ జనరేట్ చేసే ఈ సైటోకైన్స్ దీంట్లో IL-6 అంటాం. ఈ సైటోకైన్స్ విపరీతంగా పెరిగిపోవడం ద్వారా లంగ్‌లో చాలా విపరీతమైన ఇన్ఫ్లమేషన్ రావడం జరుగుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చిన క్రమంలో లంగ్స్ పాడైపోవడం, లంగ్స్ ఇన్వాల్వ్ అవ్వడం. అప్పుడు ఆ 10వ రోజు తర్వాత వచ్చే దాన్ని న్యూమోనియా అంటాం. ఆ న్యూమోనియా అంటే బైలాటరల్ న్యూమోనియా 2 లంగ్స్ లోనూ న్యూమోనియా రావడం. ఆ గ్రౌండ్ గ్లాస్ ఒపేసిటీస్ మీరు సిటీ స్కాన్ గనక చూస్తే ఆ సిటీ స్కాన్ లో రాస్తారు. గ్రౌండ్ గ్లాస్ ఒపేసిటీస్ అంటాం. ఆ గ్రౌండ్ గ్లాస్ ఒపేసిటీస్ అనేవి దీనికి ఈ యొక్క కోవిడ్ కి చాలా దానికి సంబంధించిన స్పెసిఫిక్ లక్షణాలు అవి. సో ఆ లంగ్స్ ఇన్వాల్వ్ అయిన క్రమంలో అప్పుడు దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాం మనం? నిజంగా చెప్పాలంటే ప్రతి స్టెప్ లోనూ చాలా మిస్‌అండర్‌స్టాండింగ్ ఇక్కడ ఉండటాన్ని మనం గమనించవచ్చండి. ఏంటంటే దాంట్లో లంగ్ లో ఉన్న ఇన్ఫ్లమేషన్ ని తీసుకొని అది ఇన్ఫెక్షన్ అని చెప్పి దాన్ని టర్మ్ చేసి వెంటనే మీకు ఇన్ఫెక్షన్ బాగా ఉంది, హాస్పిటలైజేషన్ కావాలి అనే మాటని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారండి. సో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతున్న క్రమంలో ఆక్సిజన్ లెవెల్స్ పడడం మొదలవుతాయి. మనం చెయ్యవలసింది ఏమిటి ఇప్పుడు అంటే నిజంగా ఇన్ఫ్లమేషన్ కి ఆ పార్ట్ కి రాకముందే మనం గనక పేషెంట్ కేర్ లో మనం ఇన్వాల్వ్ అవ్వగలిగితే ఆ ఇన్ఫ్లమేషన్ ఇదేంటంటే ఒక దగ్గర ఒక ఫైర్ స్టార్ట్ అవుతుంది అనుకుందాం, లేకపోతే ఒక ఫారెస్ట్ ఫైర్, లేకపోతే ఒక పెద్ద అడవిలో ఒక కార్చిచ్చు మొదలయ్యేదంతా కూడా చిన్న ఫైర్ తోనే మొదలవుతుంది. ఇప్పుడు ఆ పొగ వచ్చినప్పుడే కనుక మనం దాని మీద నీళ్లు చల్లగలిగితే దాన్ని పూర్తిగా నివారించవచ్చు. కానీ ఒకవేళ కార్చిచ్చు లాగా మారిన తర్వాత దాన్ని ఆపాలి అనుకోవడం చాలా పొరపాటు అవుతుంది. సో తర్వాత జరిగే డ్యామేజ్‌ని ఆపడం దాని డ్యామేజ్‌ని ఆపడం చాలా కష్టం అవుతుంది. సో అదే అవుతోంది ఇక్కడ. మొదటి 10 రోజుల్ని ఓకే. ఈ మందులు పనిచేస్తాయి. పనిచేయని మందుల్ని పనిచేస్తాయని చెప్పి పేషెంట్స్‌కి ఇవ్వడం. వారు ఇంటికి వెళ్లి పనిచేస్తున్నాయి గదా అని చెప్పి వాడడం. వాడిన తర్వాత సింప్టమ్స్ అన్నీ వచ్చిన తర్వాత అసలు ఆయాసం వచ్చిన దాకా ఆగి మీరు హాస్పిటల్‌కి రండి అని చెప్పడం అది నిజంగా చెప్పాలంటే దుర్మార్గం అవుతుంది.
ఎందుకంటే ఈ ఈ వ్యాధి ఒకసారి ఆయాసం వచ్చింది అంటే ఇట్ ఈస్ టూ లేట్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టూ లేట్. ఎందుకంటే అప్పటికి సాచురేషన్స్ ఆల్మోస్ట్ 90 నుంచి 80లోకి 70లోకి పడిపోవడం జరుగుతుంది. అప్పుడు ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఆక్సిజన్ డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ లంగ్ లో ఇది ఒక చిన్న మంటలాగా మొదలైంది, ఒక పెద్ద కార్చిస్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ కన్స్యూమింగ్ ద లంగ్స్. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు 3 out of 25 స్కోర్తో వెళ్ళిన వాళ్ళు 3 రోజుల్లో 25 out of 25కి ప్రోగ్రెస్ అవ్వడం మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి ఏంటంటే వీ హ్యావ్ టు గో టు ద సోర్స్ ఆఫ్ ద ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం యొక్క మూలంలోకి వెళ్ళి దాన్ని అడ్రస్ చేయగలిగితే కనుక వీ విల్ బి ఏబుల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే ఇది మనం గమనించాల్సింది ఏంటంటే ఇది డిస్ఫంక్షనల్ ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయని దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ హియర్. దాన్ని సరిగ్గా పనిచేయించగలిగితే వీ విల్ బి ఏబుల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఇప్పుడు తర్వాత వచ్చే ఈ డౌన్ స్ట్రీమ్ కాంప్లికేషన్స్ అన్నిటిని మనం చూస్తూనే ఉన్నాం. ఆక్సిజన్ డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది. 5 లీటర్స్ ఆక్సిజన్ 10 లీటర్స్ అవుతుంది, 10 లీటర్స్ ఆక్సిజన్ 15 లీటర్స్ అవుతుంది. మనం మొదటి నుంచి చెప్పింది ఏమిటి అంటే ఆక్సిజన్ ఈజ్ నాట్ ద క్యూర్. మీరు అన్నారు చాలా విషయాల్లో, అంటే మొత్తం అందరూ హోమియోపతి లేకపోతే ఆయుర్వేదం లేకపోతే హెర్బలిస్టులు లేకపోతే మొత్తం మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ మొత్తం వీళ్ళందరూ సొల్యూషన్స్ తీసుకురావడం జరిగింది. కానీ మనం చేయవలసింది ఏమిటి అంటే ఒక టీమ్ ఎఫర్ట్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. సంఘటితంగా అందరూ పనిచేయగలగడం చాలా ఇంపార్టెంట్. ఒకరినొకరు కించపరచుకోకుండా అందరూ కలిసి దీనికి ఒక సొల్యూషన్ ని, ఒకవేళ ఇమ్యూన్ సిస్టమ్ దాని ప్రాబ్లం అయినప్పుడు హెర్బలిస్టుల దగ్గర చాలా మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. లేకపోతే హోమియోపతిలో మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. వీటన్నిటిని కలిపి వాడవలసిన, ఎందుకంటే ఇది ఒక పెద్ద ప్రళయం లాగా మన మీద విరుచుకుపడిన దీన్ని మనం సరిగ్గా అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటే దీని మీద పై చేయి సాధించగలం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో మీరు చెప్తున్నప్పుడు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ వ్యాధిలో 2 ఫేజెస్ కనబడుతున్నాయి. ఒకటి, వైరస్ అనేది మన బాడీలో రెప్లికేట్ అవడం. సో ఇంతకు ముందు వీడియోలో కూడా ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, సో వైరస్ రెప్లికేట్ అవుతున్నప్పుడు 5 to 10 days లోపల వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ సిస్టాన్ని బట్టి అది రెప్లికేషన్ ఫేజ్ లో ఉంటుంది. ఆ ఫేజ్ లో ఈవెన్ స్ప్రెడ్ కూడా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత వైరస్ మన బాడీలో నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నుంచి మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవడం వల్ల కొన్ని కెమికల్స్ లైక్ సైటోకైన్స్ అనేవి జనరేట్ అవుతూ అవి ఎక్కువగా మన యొక్క లంగ్ లో మొత్తం జనరేట్ అయిపోయి అక్కడ నిమోనియా లాగా అదంతా టర్న్ అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటము, ఆ తర్వాత బ్లడ్ థిక్ అవటము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది నాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పరిస్థితిలో మేబీ మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మనం ఫిక్స్ చేయాల్సింది వైరస్ ని కిల్ చేయడం అనేది మెయిన్ ఎయిమ్ గా. ద మెయిన్ ఎయిమ్ ఈస్ అది డ్యామేజ్ చేసిన మన ఇమ్యూనిటీ సిస్టాన్ని మనం బిల్డ్ చేసుకోవాలి. అది మెయిన్ గా మనం అడ్రస్ చేయాల్సిన విషయం కాదు. ఇప్పుడు ఏమిటి అంటే ఇప్పుడు డ్యామేజ్ చేసిన ఇమ్యూన్ సిస్టమ్ కాదు, ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ డిస్ఫంక్షనల్. సో వైరస్ హ్యాస్ యాక్టివేటెడ్ దిస్ ఇమ్యూన్ సిస్టమ్. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసిన క్రమంలో ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్సెస్ అనేవి సరిగ్గా లేకపోవడాన్ని బట్టి డ్యామేజ్ జరుగుతుంది. ఓకే, సో సార్ మరి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఒక సైడ్ ట్రీట్మెంట్ లో స్టెరాయిడ్స్ అనేది ఒకటి వింటున్నాం, రెండవది తీసుకుంటున్నప్పుడు ప్లాస్మా థెరపీ అనేది కూడా వింటా ఉన్నాం. మరొక సైడ్ వైటమిన్ D3 చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని కూడా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ ఇమ్యూనిటీ సిస్టాన్ని డిస్ఫంక్షన్ ని కరెక్ట్ గా ఫంక్షన్ లోకి తీసుకురాగలిగే ఆ యొక్క మెకానిజం లో ఈ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఎలా రోల్ ప్లే చేస్తాయి? సో ఇప్పుడు మనం హాస్పిటల్స్ లో ట్రై చేసే మోడాలిటీస్, ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు సిటీ స్కాన్ లో చూస్తే ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంది, దీనికి మందులు వాడాలి. ఆ మందులు ఏమిటి, ఇంతవరకు చూసింది ఏమిటి అంటే రెమ్డెసివిర్ అని చెప్పి అన్నాం, లేకపోతే స్టెరాయిడ్స్ వింటూ ఉన్నాం. లేకపోతే అసలు స్టెరాయిడ్స్ ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే స్టెరాయిడ్స్ ఫిక్స్ చేయడం అనేది సాధ్యం కాదు. అది ఒకవేళ ఇన్ఫెక్షన్ అయితే కనుక అది వైరల్ ఇన్ఫెక్షనా, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా అనేది మనం చూడాల్సి ఉంటుంది. బై ద టైం ఇప్పుడు ఆల్మోస్ట్ లంగ్స్ అన్ని పాడైపోయే స్టేజ్కి వస్తే కనుక అక్కడ వైరస్ అనేది వైరల్ రెప్లికేషన్ ఫేజ్ అయిపోయింది ఆ టైంకి. కానీ ఇమ్యూన్ సిస్టమ్ చేసే డ్యామేజ్ మాత్రం మనం చూస్తున్నాం. ఆ ఇమ్యూన్ సిస్టమ్ చేసే డ్యామేజ్ ని అది ఇన్ఫ్లమేషన్ అని చెప్పి కనుక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే దానికి ఇచ్చే మందు వేరుగా ఉంటుంది.
ఒకవేళ అది ఇన్ఫ్లమేషన్ అయితే కనుక దానికి స్టెరాయిడ్స్ ఎక్కువగా ఇవ్వడం ద్వారా ఇన్ఫ్లమేషన్ కొంతవరకు తగ్గించవచ్చు. అది మొట్టమొదటి మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. దాదాపుగా హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి ఎక్స్ట్రీమ్లీ హై డోసెస్ ఆఫ్ స్టెరాయిడ్స్, ఎక్కువ డోసుల్లో స్టెరాయిడ్లు ఇవ్వడం జరుగుతుంది. మొదటి 5 రోజుల్లోనూ లేకపోతే 7 రోజుల్లో స్టెరాయిడ్స్ ఇచ్చినందువల్ల కొంతవరకు ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయగలిగినా, కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే తర్వాత వీళ్ళలో ఈ స్టెరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల న్యూట్రోఫిల్స్ అనేవి అప్రెగ్యులేట్ అవుతాయి. అంటే న్యూట్రోఫిల్స్ ఎక్కువగా ఉత్పత్తి అవడాన్ని బట్టి ఆ తర్వాత వచ్చే సైటోకైన్ స్ట్రామ్, డిలేడ్ సైటోకైన్ స్ట్రామ్ అంటాం. మొదట వచ్చే సైటోకైన్ స్ట్రామ్ కొంచెం ఉధృతంగా ఉంటే డిలేడ్ సైటోకైన్ స్ట్రామ్ ఇంకా ఎక్కువగా ఉధృతంగా ఉండే అవకాశం ఉంది. దాన్నే మనం హాస్పిటల్స్ లో మనం చూస్తూ ఉన్నాం. ఇన్ కేస్ ఆఫ్టర్ కేస్ చాలా కేసుల్లోనూ మొదట్లో రికవర్ అవుతున్నారు అనుకున్న తర్వాత వెంటనే మళ్ళా దాని ఇంకొక డిలేడ్ సైటోకైన్ స్ట్రామ్ లోకి పేషెంట్స్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో రెమ్డెసివిర్ గురించి మొదటి నుంచి చెప్తున్నాను. రెమ్డెసివిర్ అది తర్వాత స్టేజ్ లో, అంటే సీరియస్ గా సిమ్టమ్స్ వచ్చిన స్టేజ్ లో ఇవ్వడం ఎటువంటిది అంటే, ఓకే ఇల్లు తగలబడిపోయిన తర్వాత ఫైర్ ఇంజిన్ ని పిలిచినట్టు ఉంటుంది అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను నేను. మరలా చెప్తే అది ఆ పిక్చర్ అర్థం అవుతుంది అని చెప్పి మరలా రిపీట్ చేస్తున్నాను నేను. ఇంకోటి రెమ్డెసివిర్ గురించి మనం చెప్పాలి. అక్టోబర్ లోనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెమ్డెసివిర్ ని దాన్ని అసలు లిస్ట్ ఆఫ్ థెరపీస్ లో నుంచి దాన్ని తీసి పారేశారు. ఓకే, ఆ తర్వాత ప్లాస్మా థెరపీ ఏమిటి? ఇప్పుడు యాంటీబాడీస్ వేరే వాళ్ళ దగ్గర, అంటే కోవిడ్ నుంచి వచ్చి రికవర్ అయిన వాళ్ళ యాంటీబాడీస్ తీసుకుని యాంటీబాడీస్ ని పేషెంట్ కి ఎక్కించడం ద్వారా దీన్ని ఎదుర్కోవచ్చు. మంచిదే, దట్స్ వండర్ఫుల్. దట్ ఈస్ చాలా మంచి, అంటే ఇన్ థియరీ ఇట్ షుడ్ వర్క్. కానీ అది వైరస్ రెప్లికేషన్ ఎక్కువగా ఉన్న సమయంలో, లేకపోతే వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్న సమయంలో యాంటీబాడీస్ అడ్మినిస్టర్ చేస్తే పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. అవి ఎప్పుడు అంటే వైరల్ రెప్లికేషన్ ఎప్పుడు ఉంటుంది ఎక్కువ? ఆల్మోస్ట్ పేషెంట్ ఈజ్ ఏసిమ్టమాటిక్. పేషెంట్ సాచురేషన్స్ అన్ని బాగానే ఉంటాయి, 96, 97, 98 సాచురేషన్స్ ఉన్నప్పుడు అప్పుడు కనుక ప్లాస్మా ఇస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పుడు రెమ్డెసివిర్ ఇస్తే ఫలితాలు, అంటే వైరల్ లోడ్ కొంతవరకు తగ్గే అవకాశం ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మనం ఎప్పుడు ఇస్తున్నాం అనేది మనం చూస్తే కనుక, ఇప్పుడు దాదాపుగా ఐసీఎంఆర్ కానీ లేకపోతే మన ఇండియన్ మెడికల్ అంటే కౌన్సిల్ కానీ వీటి యొక్క యూటిలిటీని పరిశీలించిన పిదప దాన్ని అవి అంటే రెమ్డెసివిర్ ని తీసేశారు ఇప్పుడు ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ నుంచి. అలాగే ప్లాస్మా థెరపీని కూడా తీసేశారు ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ నుంచి. సో వేర్ డు వి గో ఫ్రమ్ హియర్? ఇప్పుడు ఇంతవరకు ఇచ్చిన మన అంటే హై డోస్ స్టెరాయిడ్స్ మనకి కాజ్ చేసే డ్యామేజ్ ని మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఇంత బ్లాక్ ఫంగస్ అని వింటూ ఉన్నాం, వైట్ ఫంగస్ అని వింటూ ఉన్నాం. ఆ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ని, డౌన్ స్ట్రీమ్ కాంప్లికేషన్స్ ని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టంగా, అంటే ఈ క్రిటికల్ పేషెంట్స్ లో చాలా క్లిష్టతరంగా మారింది అంటాం ఎలాంటి సందేహం లేదు. సో ఇఫ్ వీ క్యాన్ గెట్ టు ద ఇమ్యూన్ సిస్టమ్ రోగనిరోధక వ్యవస్థని ముందే మనం పసిగట్టి దాన్ని, ఆ రోగనిరోధక వ్యవస్థను సరిగ్గా మనం మాడ్యులేట్ చేయగలిగితే that would be the right solution for this disease. ఓకే, సో నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే అండి, రీసెంట్ గా మాకు తెలిసిన ఒకళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. సో వాళ్ళకి ప్లాస్మా థెరపీ ఇచ్చారు. సో నెక్స్ట్ 2 days లో కొన్ని కాంప్లికేషన్స్ వస్తా ఉన్నాయి. సో అప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఏం చెప్పారంటే 1 or 2 days కొంచెం కాంప్లికేషన్స్ వచ్చినా స్లోగా సార్ట్ అవుట్ అవుతాయి అని చెప్పారు. కానీ ఐ థింక్ 4th day he got died. సో ఇక్కడ ఇప్పుడు అందరం ఈవెన్ చార్ట్స్ లో కానీ డిఫరెంట్ గ్రూప్స్ లో ఫలానా బ్లడ్ రిలేటెడ్ ప్లాస్మా కావాలి అని ఎక్కువ మంది చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో వైటమిన్ D3 అనేది ఈ ఫేజ్ లో కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు ఓన్లీ కంప్లీట్ గా ప్లాస్మాతోనే మనం సెట్ అవ్వగలుగుతామా అనేది కొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా ఉన్నాయండి చాలా మందిలో. సో అది ఏమన్నా కొంచెం అడ్రస్ చేస్తారా ఆ విషయాన్ని? సో ఇప్పుడు తప్పకుండా. ఇప్పుడు ఎలా అంటే దాదాపుగా ఈ ప్లాస్మాకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, రెమ్డెసివిర్ కి సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి, అన్ని రకాల మందులకి మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అలాగే ఇప్పుడు విటమిన్ డి అనేది ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లం ఇది అయినప్పుడు విటమిన్ డి ఇమ్యూన్ సిస్టమ్ లో దాని మాడ్యులేషన్ లో కానీ, ఇమ్యూన్ సిస్టమ్ ని కంట్రోల్ చేయడంలో కానీ, ఈ సైటోకైన్స్ ని కంట్రోల్ చేయడంలో కానీ, విటమిన్ డి యొక్క రోల్ గురించి పరిశోధన పత్రాలు ఎన్నో పబ్లిష్ అయ్యాయి. దాదాపుగా మెడికల్ జర్నల్స్ లో చాలా పరిశోధన పత్రాలు ఉన్నాయి. సో దీంట్లో ఉన్న IL-6 ని మనం చూసింది ఏమిటి అంటే, మొదటి నుంచి కనుక నిజంగా
అంటే విటమిన్ డిని సరైన రీతిలో సరైన టైంలో సమయంలో మనం వాడగలిగితే దీన్ని పేషెంట్ని అంటే దాదాపుగా సెకండ్ స్టేజ్కి వెళ్ళే సిచ్యువేషన్ నుంచి మనం ఆపచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది చాలా కేసుల్లో మనం చూసాం. కానీ కొంతమందిలో ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా విపరీతంగా అంటే బాగా డిస్ఫంక్షన్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళలో కొంతమందిని దాదాపుగా అంటే దీనితో రికవర్ అయిన తర్వాత కూడా ఒక క్వశ్చన్ ఉంది దీంట్లో. రికవర్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ని మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ డిసీజ్ ను మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ IL-6 యాక్టివిటీ మరలా రికవర్ అయిన తర్వాత కూడా పెరుగుతూ ఉంటే కనుక వాళ్ళ పల్స్ రేట్లు పెరగడం, ఇంతకు ముందు మనం చెప్పిన రీతిగా ఇంటికి వెళ్ళి మానిటర్ చేసుకోమని చెప్పి చెప్తూ ఉన్నాం. అని దేన్ని మానిటర్ చేసుకోవాలి అనేది మనం క్లియర్ గా పేషెంట్స్ కి చెప్పగలిగితే ఆ మానిటర్ చేసుకునే క్రమంలో వాళ్ళు సరిగ్గా డిసీజ్ ఎటు వెళ్తోంది అనేది వాళ్ళు సరైన రీతిలో దీని మీద హ్యాండిల్ చేయగలరంటంలో సందేహం లేదు. ఇంకోటి ఈ ప్లాస్మాతో పాటు లేకపోతే రెమ్డెసివిర్ ఇస్తే తీసుకోండి, లేకపోతే మిగిలిన అన్ని ఇస్తే తీసుకోండి. కానీ బట్ విటమిన్ డి జస్ట్ అండర్స్టాండ్, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విటమిన్ డి ప్లేస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ రోల్. విటమిన్ డి యొక్క పాత్ర మన ఇమ్యూన్ సిస్టమ్ ని మాడ్యులేట్ చేయడంలో, ఇమ్యూన్ సిస్టమ్ ని కంట్రోల్ చేయడంలో, ఈ యొక్క సైటోకైన్స్, ఈ యొక్క కాస్టిక్, ఈ యొక్క హైలీ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్, ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ ని మన బాడీ జనరేట్ ఎక్కువ ఉధృతంగా జనరేట్ చేయకుండా, సైటోకైన్ల ఉప్పెనలాగా రాకుండా దాన్ని నియంత్రించడంలో విటమిన్ డి పాత్రను మనం అర్థం చేసుకుంటే కనుక విటమిన్ డిని ఒక మోడాలిటీ లాగా మనం హాస్పిటల్స్ లో మనం వాడగలిగితే ఐ థింక్ చాలా మంది పేషెంట్స్ చాలా త్వరితగతిన రికవర్ అవుతారంటే ఎలాంటి సందేహం లేదు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో ఈ సమయంలో వైటమిన్ D3 ఇమ్యూనిటీ సిస్టమ్ లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, తర్వాత క్రానిక్ డిసీజెస్ లో కూడా, అంటే కరోనాని పక్కన పెట్టినా అసలు మన బాడీలో విటమిన్ D3 అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనే ప్రశ్న వెళ్ళబోయే ముందు మేబీ అందరూ ఒకసారి మనం గమనించినట్లయితే ఈ వ్యాధిని మనం గుర్తించడంలో చాలా మంది చేస్తున్న డిలే ఏంటంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద టెస్ట్ రిజల్ట్స్. అది వన్ ఆఫ్ ది కన్ఫ్యూజింగ్ అండ్ ఒక డైవర్టింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో అందుకని దయచేసి పార్టిసిపెంట్స్ ఆలోచించండి. మనకి పల్స్ ఆక్సిమీటర్ అని ఉంది, పల్స్ ఆక్సిమీటర్. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టూల్ మనం అందరం మన యొక్క ఇంట్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ పల్స్ ఆక్సిమీటర్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్న నాబ్ ఉంటుంది. మేబీ ఒకవేళ చాలా వరకు అన్ని పల్స్ ఆక్సిమీటర్స్ లో ఉంటది. సో ఇక్కడ మనం ఈ ఇట్లా క్లిప్ లాగా ఉంటుంది. ఈ క్లిప్ లో ఫస్ట్ ఫింగర్ మనం పెట్టి ఆ తర్వాత ఇది ఆన్ చేసినట్లయితే చూడండి, రైట్. సో అలా మనకి నెంబర్స్ వస్తాయి. సో నేను ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ లో కూడా షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే SpO2 అని ఉంటుంది. ఈ నెంబరు 97 నుంచి 98, 99 వరకు వేరీ అవుతుంది. అది హెల్దీ రేంజ్. ఆ తర్వాత ఇక్కడ PRBPM అని ఉంది, ఇది పల్స్. 60 నుంచి 70 నుంచి 100 వరకు హెల్దీ రేంజ్ లో మనం తీసుకోవచ్చు. ఒకవేళ 100 దాటి ఒక్కొక్కసారి కొంచెం నడిచి ఆ తర్వాత చెక్ చేసుకుంటే కొంచెం డిఫరెన్స్ రావచ్చు. బట్ 110, 120 అలా వెళ్ళిపోతుంది అంటే మాత్రం మనం వెంటనే అలర్ట్ అవ్వాలి. ఒకవేళ SpO2 96, 95, 94 అలా వెళ్తూ ఉందనంటే వెంటనే మనం అలర్ట్ అవ్వాలి. సో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ అనేది ఇవాళ రేపు ఖచ్చితంగా అవసరం అండి. సో దయచేసి అది అరౌండ్ రోడ్లు పెరిగినప్పటికి కూడా బట్ ట్రై టు బై ఇట్. ఓకే, సో ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అనేది మనం ఏమి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదు. బట్ పల్స్ ఆక్సిమీటర్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మానిటర్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మనం డిసీజ్ ఆరంభమైన దగ్గర నుంచి చివరి ఎండ్ అయ్యేంత వరకు కూడా ఎవ్రీ 2 hours కానీ 1 hour కానీ దాన్ని మానిటర్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా పల్స్ ఆక్సిమీటర్ ఉండాల్సిందే అందరికీ. సో దయచేసి ఆ విషయం గమనించండి. సో ఈ సమయంలో మనం వైటమిన్ D3 దాని యొక్క రోల్ కి వెళ్ళబోయే ముందు ఒక 2 ప్రశ్నలు మనం తీసుకుందాం. సో పార్టిసిపెంట్స్ లో మీరు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళకి నేను అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. యా, శ్రీనివాస్ గారు. పరం శ్రీనివాసరావు గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మీ ప్రశ్న అడగండి.
ఓకే, ప్రైజ్ లార్డ్ సార్. వినపడుతుందండి? వినిపిస్తుందండి, అడగండి మీ ప్రశ్న. అంటే ప్రశ్న కాదు, కానీ నేను కూడా ఒక విట్నెస్ షేర్ చేసుకుందాం అని మీకు ఇంటిమేట్ చేశాను సార్. ఓకే అండి, మేబీ ఒక 2 or 3 minutes లో మీరు షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే అదే, అంటే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ సాటర్డే అయినా కానీ, అంటే మీకున్న టైం బట్టి నేను అవైలబుల్. ఓకే, ఇప్పుడు షేర్ చేసుకోండి. ఇప్పుడు 3 minutes ఒక 2 మాటలు చెప్పండి, పర్వాలేదు. ఇప్పుడు తీసుకోమంటారు. ఓకే, ప్రైజ్ లార్డ్ సార్. మీరు అందరికీ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ, ముఖ్యంగా లాస్ట్ ఇయర్ అంటే 2020 నాకు ఆగస్ట్లో ఈ COVID-19 కొంచెం నాకు పాజిటివ్ వచ్చిందనమాట. పాజిటివ్ రాగానే యాక్చువల్గా నాకు అది బాగా 14th పాజిటివ్ అని చెప్పి ఈ స్కానింగ్ లో నాకు తెలిసిపోయింది. సో నేను 12వ తారీఖు నుంచి బాగా దగ్గు, విపరీతమైనటువంటి కొద్దిగా దానికి ముందు కొద్దిగా జ్వరం ఇవన్నీ వస్తుంటే, నాకు తెలిసినటువంటి మెడికల్ మా ఫ్రెండ్స్ కొంతమంది ఏంటంటే ఇది పారాసెటమాల్, తర్వాత డాక్స్టీ, ఇలాగ విటమిన్ సి ఇవి వాడుతూనే ఉన్నాము. తర్వాత ఇది ఎజిథ్రోమిసిన్ కూడా యూజ్ చేసాము. సరే, అయితే కొంచెం దానివల్ల నాకు ఏం కాలేదు. సరే, అయితే అసలు ఒకవేళ యాక్చువల్గా ఇది పాజిటివ్గా వచ్చిందేమో అని చెప్పి అనుకొని, ఎమ్మటే ఏంటంటే మీరు అర్జెంటుగా ఈ కొన్ని టెస్టులను మాకు తెలిసినటువంటి మెడికల్ ఫ్రెండ్స్ ఏం చేశారంటే, కొన్ని టెస్టులు నాకేంటంటే వాట్సాప్లో పెట్టారనమాట. ఇమీడియట్లీగా మీరు స్కానింగ్, ఈ బ్లడ్ టెస్టులు ఇవన్నీ తొందరగా చేసుకోండి అన్నా అని చెప్పి నాకు వాళ్ళు ఇంటిమేట్ చేశారనమాట. మాకు అనగానే ఎమ్మటే నేను యాక్చువల్గా ఉండేది అద్దంకి, ప్రకాశం జిల్లా. నా పేరు యాక్చువల్గా పి శ్రీనివాసరావు. ఓకే, ఇక నేను వెంటనే కార్ వేసుకొని నేను మా వైఫ్ అనమాట. యాక్చువల్గా గుంటూరులో మా బావగారు ఈజ్ ఏ డాక్టర్. సో అక్కడ దగ్గరికి వెళ్తే తొందరగా నాకు స్కానింగ్ కానీ ఏదైనా కానీ కొంచెం అవుతుందని చెప్పి యాక్చువల్గా నేను అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిపోతే ఇక తర్వాత వాళ్ళు స్కానింగ్ వేరే తోట వస్తే నాకు కొంచెం ప్రిఫర్ చేసి కొంచెం నాకు ఆ టెస్ట్లో అవన్నీ చేసేసి పంపించారు. సరే, అయితే ఖచ్చితంగా నాకు అది దాంట్లో స్కానింగ్ లో పాజిటివ్ అని వచ్చింది. అప్పటికే నాకు బ్రీతింగ్ కానీ ఇవన్నీ చాలా తేడా వస్తుంది. మా బావగారు అన్నాడు, నేను హాస్పిటల్లో ఇప్పుడు ఈ కోవిడ్ పేషెంట్స్ నేను చూడటం లేదని చెప్పి ఆయన జాగ్రత్తగానే నువ్వు ఐసోలేషన్ లో కానీ తర్వాత ఎట్లన్నా కానీ ఇవ్వమంటే, సరే నేను ఇక్కడ మా మదర్ వీళ్ళందరూ పేషెంట్ ఉంటారు మా ఇంట్లోనే. మా మదర్ కూడా 85 సంవత్సరాలు. తట్టు తనకి ఈ కాళ్ళు కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. రోజు ఆమెని నేను బాత్రూంలో తీసుకెళ్ళాలి. ఇక చాలా వర్క్ ఉందన్నమాట. సో ఇక నేను మా మిస్సెస్ మేము ఇక గుంటూరు నుంచి ఇక ఎమ్మటే ఇది విన్నాగానే ఇక యాక్చువల్గా ఏంటంటే గత కాలం నుంచి మేము ప్రార్థన చేసుకుంటా ఉన్నాము. యాక్చువల్గా ప్రార్థన చేసుకుంటే దేవుడు చెప్తాడు అనమాట, నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాను, నేను స్వస్థపరుస్తున్నాను, నీ ఆయుష్ నేను కాపాడుతున్నాను, భయపడవు. కానీ ఎక్కడ నా హృదయంలో ఎటువంటి ఈ భయం కానీ ఏమీ లేదు. ఎందుకంటే ఎప్పుడు బైబుల్ చదువుకుంటున్నా కానీ దేవుడు అద్భుతమైనటువంటి తెలియకుండానే ఆ దేవుడు నన్ను అట్లా చేతిలో పట్టుకున్నట్టు ఒక అద్భుతమైనటువంటి ఒక అనుభూతిలో ఉన్నాను. కానీ చాలా మంది ఈ విషయంలో భయపడుతున్నారు. అదే యాక్చువల్గా ఏ మెడిసిన్ వాడుకోవాలో ఏమి తెలియదు. సరే, యాక్చువల్గా వస్తున్నాను కారులోని, అట్లాగే అంతలోనే మా ఫ్రెండ్స్ అందరికీ ఇది పాజిటివ్ అన్నకి అని చెప్పి కొంచెం తెలియగానే మేమంటే యూజిఎఫ్ యొక్క స్టూడెంట్స్ తరఫున కొంత మినిస్ట్రీలో మేము ఉంటుంటాం కాబట్టి అక్కడ కొంత వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోతే మాకు ఒక బ్రదర్ అనమాట 104లో సతీష్ బ్రదర్ అని చెప్పి ఎక్కువగా డాక్టర్ బ్రాన్ ప్రసాద్ గారితో కాంటాక్ట్ లో ఉంటారట SMS లో. కానీ తర్వాత ఇలాగా శ్రీనివాస్ గారు, సారీ ఫర్ ఇంటరప్టింగ్, కొంచెం క్విక్ గా మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తారా? సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఎందుకంటే సార్ నేను కొంచెం టైం తీసుకుందామని మిమ్మల్ని యాక్చువల్గా అడిగాను. సరే, యాక్చువల్గా ఇక ఆ బ్రదర్ నాకు ఏంటంటే విటమిన్ డి గురించి సో భాన్ ప్రసాద్ గారు ఇదంతా ఇంట్రడ్యూస్ చేశారు సార్. దీనివల్ల ఇక ఏమంటే మేము ఈ భాన్ ప్రసాద్ గారు తెలియదు, విటమిన్ డి గురించి తెలియదు, ఏదో విటమిన్ డి 1-2 కంటే ఎక్కువ వేసుకోకూడదు అనుకున్నాము. ఏదన్నా వేసుకుంటే ఏదైనా ప్రమాదం ఏంటంటే అన్ని అపోహలు ఉంటా ఉండేవి. సరే, అయితే ఆ బ్రదర్ చెప్పాడు అనమాట, అన్న నేను చెప్పినట్టు మెడిసిన్ చక్కగా నువ్వు
వాడుకో నువ్వు అంటే సరే ఓకే అని చెప్పి నేను మా మిస్సెస్ ఫస్ట్ డే 5 టాబ్లెట్స్ వాడుకోనన్నా అన్నాడు. అంటే యాక్చువల్గా నేను 14వ తారీఖున అది స్కానింగ్ తీసుకుని వచ్చాను. 15వ తారీఖు 5 టాబ్లెట్లు వేసుకున్నాము. మంచి ఫుడ్ కానీ ఇవన్నీ ఐసోలేషన్లో ఇంట్లోనే రూమ్లోనే ఉన్నాము. అప్పుడు దాకా నాకు ఆయాసం ఒక 2-3 అడుగులు వేయాలంటే చాలా ఆయాసంగా ఉండేది. తర్వాత ఇలా ఎంతో కొంచెం స్ట్రెయిన్ అవుతా ఉన్నాను అనమాట. అయితే ఇక తర్వాత ఇక అంటే నెక్స్ట్ డే వచ్చేసరికల్లా 4 టాబ్లెట్స్ వాడమన్నారు. సరే నెక్స్ట్ డే 4 టాబ్లెట్స్ వాడుకున్నాం. మంచి ఫుడ్ తీసుకుంటున్నాం. తర్వాత మంచిగా ఈ మజ్జిగ కానీ ఇవన్నీ తీసుకుంటా ఉన్నాం. తర్వాత నెక్స్ట్ డే ఇక 3 days 3 యాక్చువల్గా నాకు 5 టాబ్లెట్స్ 4 టాబ్లెట్స్ 3 టాబ్లెట్స్ వాడంగానే నాకు అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి అంతా కంప్లీట్ ర్యాపిడ్ చేంజ్ అయిపోయింది అనమాట. అంటే నేను 14వ తారీఖున 5 వాడాను, 15వ తారీఖున 5 వాడాను ఆగస్టు. ఇట్లాగా వాడంగానే 15, 16, 17వ తారీఖు కల్లా నేను రికవర్ అయిపోయి బాగానే హెల్తీగా లెగిసి తిరుగుతున్నాను. ఈలోపు మా పాప మాకు కొంచెం సర్వ్ చేస్తా ఉంది. తనకు కొంచెం ప్రాబ్లం అయిపోయి మళ్ళీ తనకు కొద్దిగా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. అయితే ఇక యాక్చువల్గా మా మిస్సెస్ కూడా ఇదే సేమ్ ప్రాబ్లం. నేను మా మిస్సెస్ ఒకే రూమ్ లో ఉంటా, ఇది వాడుకుంటున్నాం. మేము సేఫ్ గానే బయటపడ్డాం. మాతో పాటు 85 years పైన ఉంటుంది మా మదరు. ఆమెకు కూడా మేము సర్వీస్ చేస్తానే ఉన్నాం. అయితే ఆమెకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఆమెకు కూడా కొద్దిగా విటమిన్ డి ఇచ్చాము. బ్రదర్ చెప్పినట్టు మేము చక్కగా భాన్ ప్రసాద్ గారు చెప్పినటువంటి ఆ యొక్క డైరెక్షన్స్ అన్ని చక్కగా తీసుకొని మంచి ఫుడ్ తీసుకున్నాము. ఏదేమైనా కానీ దేవుని కృప వల్ల ఆ బ్రదర్ ఆశ్చర్యకరంగా మాకు ఒక మంచి మార్గంలో ఈ యొక్క కరోనాని, ఈ యొక్క పాజిటివ్ని ఎదుర్కోవడానికి సహాయం చేశాడు. ఈ అవకాశం ఇచ్చిన మీకు, ముఖ్యంగా నన్ను స్వస్థపరిచిన దేవునికి వందనాలు చెప్తున్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో డాక్టర్ గారు, క్వశ్చన్ ఇక్కడ చాట్ లో నుంచి నేను డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఒక్క నిమిషం అండి. So ikkada sir, a patient with CT score 16/25 and CORAD 6 found out on the 9th day of infection. CRP, ferritin elevated, admitted into hospital and on NRBM oxygen support, started remdesivir. So though he is in hospital, alongside hospital medication, we started giving vitamin D3 from 9th day onwards. Will it work? Since 3 days now, he has been taking vitamin D aggressively. Is it safe? For how many days can this be taken in high doses and is still safe or not? ఇది మాటకి మనకు వచ్చే ప్రశ్న ఇదే. హై డోసుల్లో తీసుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని చెప్పి. ఇప్పుడు దానికి నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు పేషెంట్ ఏ స్టేట్ లో ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ 16/25 ఉంది అంటే the cytokine storm is underway and cytokines అన్ని the aggressive గా cytokines రిలీజ్ అవుతున్న టైంలో what we need is అంత ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ బాడీలో జరుగుతున్నప్పుడు సరైన డోసుల్లో ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ డోసులన్నీ కూడా మనం ఎలా ఇస్తున్నాం అనేది మానిటర్ చేయాలి. ఇప్పుడు అగ్రెసివ్ గా తీసుకుంటున్నారంటే ఎలా తీసుకుంటున్నారు, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది, పేషెంట్ సాచురేషన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నాయి, పేషెంట్ పల్స్ రేట్ ఎలా ఉంది, లోపల అంటే పేషెంట్ క్లినికల్ కండిషన్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం విటమిన్ డి డోస్ చేయాల్సి ఉంటుంది. సో it has to be proportional to the inflammatory process that is going on in the body. So that is what we found out. అదే మనం మొదటి వేవ్ లో మనం చూసినప్పుడు ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ను బట్టి కొంతవరకు దాదాపుగా రోజుకు 5 క్యాప్సూల్స్ శ్రీనివాసరావు గారు చెప్పినట్టు చాలా మందిలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ లో రోజుకు 95% ఆఫ్ ద పీపుల్ లో 5, 4, 3, 3, 3 that is all that was needed. కానీ కొంతమందిలో ఏమవుతుందంటే there are
ఇమ్యూన్ సిస్టమ్ అంటే డిస్రెగ్యులేషన్ ఇంకా ఎక్కువగా ఉన్నదాన్ని బట్టి వాళ్ళలో సైటోకైన్ స్టార్మ్ ఇంకా ఉధృతంగా ఉంటే వాళ్ళల్లో కొంచెం అగ్రెసివ్ గా డోసులు ఇవ్వడం జరిగింది. ఈజ్ ఇట్ సేఫ్? యా, ఇట్ ఈస్ సేఫ్ ఇన్ ది సెన్స్ దీంతో ప్రాబ్లమ్స్ ఉంటాయా తర్వాత, లేకపోతే కొంతవరకు ఏమైనా కాల్షియం ఎలివేషన్ ఉంటుందా? ఉంటుంది, తప్పకుండా ఉండే ఛాన్స్ ఉంది. ఏంటంటే అగ్రెసివ్ గా డోస్ చేసినప్పుడు, లేకపోతే ఎక్సెసివ్ డోసుల్లో వైటమిన్ డి వేసినప్పుడు కొంతవరకు ఇవి ఉంటాయి. కానీ మనం చూడవలసింది ఏమిటి అంటే, మనం ఒకవేళ ప్రాణాన్ని సేవ్ చేశామా, లేకపోతే ప్రాణం నిలబడిందా, లేకపోతే ప్రాణం నిలబడిన తర్వాత ఇవన్నీ కాల్షియం పెరగడమో, లేకపోతే క్రియేటినిన్ పెరగడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఆఫ్ ద లివింగ్ పీపుల్, బ్రతికున్న వాళ్ళకు ఉండే సమస్యలు అవి. కానీ ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ లేకుండా విటమిన్ డితో మనం సేవ్ చేయగలిగితే తర్వాత విటమిన్ డితో వచ్చే కాంప్లికేషన్స్ అడ్రస్ చేయడానికి మన దగ్గర మెడికల్ సిస్టమ్ చాలా ఎక్స్పర్టీస్ చాలా ఉంది మన దగ్గర. నెఫ్రాలజిస్టులు వీళ్ళందరూ చాలా స్పష్టంగా దాన్ని అంటే దాంతో డీల్ చేయగలరు. కానీ లంగ్స్ పాడైపోయిన తర్వాత చేయగలిగింది ఏమి లేదు కదా. అదే మనం చూస్తున్నాం. దాదాపుగా 5-10 రోజుల్లో ప్రాణం పోగొట్టుకోవడం ముఖ్యమా, లేకపోతే తర్వాత ఒకవేళ దీని నుంచి ప్రాణాన్ని సేవ్ చేసుకుని తర్వాత 2-3 నెలల తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ తర్వాత డీల్ చేయడం ముఖ్యం. సో ఇట్ ఈస్ ఇన్ మై ఒపీనియన్, ఇఫ్ వీ కెన్ సేవ్ ఎ పేషెంట్, ఐ థింక్ ఇట్ ఈస్ సేఫ్. సో ఎంత అగ్రెసివ్ గా ఇస్తున్నాం అనేది దాన్ని ప్రాపర్ గా ఫాలో అప్ చేయండి, లేకపోతే హెల్ప్ లైన్ కాంటాక్ట్ చేయండి, లేకపోతే అంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో వీ విల్ బి ఏబుల్ టు గైడ్ యూ త్రూ దిస్. అంటే పేషెంట్ మానిటర్ చేస్తా, సాచురేషన్స్ పడిపోకుండా, ఆక్సిజన్ డిమాండ్ పెరగకుండా చూడడం చాలా ఇంపార్టెంట్. సో దట్స్ అ గుడ్ పాయింట్ అండి. అంటే ఇప్పుడు ఒక సైడ్ మనం స్టెరాయిడ్స్, హై పవర్ స్టెరాయిడ్స్ ఇస్తున్నప్పుడు కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లేవు అక్కడ కూడా. సో అక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొన్ని మెడిసిన్స్ యూస్ చేస్తున్నప్పుడు చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. కానీ దాన్ని మీరు చెప్పినట్లు ఇట్స్ అ వైజ్ డెసిషన్. ఇప్పుడు చాలా ప్రాణాల మీదకే వచ్చిన పరిస్థితుల్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయా అని మనం అంత భయపడితే అసలుకే మోసం వస్తుంది కదా అండి. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ పాయింట్ డాక్టర్ గారు. సో ఇక్కడ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఒకళ్ళు చక్కగా ఒక స్టేట్మెంట్ షేర్ చేశారు. లెట్ మీ షేర్ దట్. సో సుజాత గారు షేర్ చేసింది ఏంటంటే, 4 members of our family affected with COVID. 3 of us used D3 before we affected with COVID. We are good. My brother did not use the D3, admitted in ICU. Still suffering. Please use D3. So that's a very open comment she made. సో చక్కగా ముందుగానే విటమిన్ D3 తీసుకోవటం వలన చక్కగా ఇమ్యూనిటీ సిస్టమ్ బిల్డ్ అవటం వలన మరి వాళ్ళు కోవిడ్ ఎఫెక్ట్ అయినా కూడా చక్కగా రికవర్ అవ్వగలిగారు. కానీ ఎవరైతే తీసుకోలేదో చాలా సీరియస్ గా ఎఫెక్ట్ అయినట్లుగా మనం వాళ్ళ స్టేట్మెంట్ లోనే మనం చూడగలుగుతా ఉన్నాం. సో మన మధ్యలో డాక్టర్ అన్నపూర్ణ లంక. సో మేడం మీరు అన్మ్యూట్ చేసుకుని అడుగుతారా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మా పాప ప్రైమరీ కాంటాక్ట్ సార్ అసిమ్టమాటిక్ గా ఉంది. ఆల్రెడీ నాకు కోవిడ్ అటాక్ అయింది డిసెంబర్లో. ఇప్పుడు నేనైతే నాకేమీ ఎఫెక్ట్ లేదు. కాకపోతే సెకండ్ వేవ్ లో నాకు ఒకవేళ ఎఫెక్ట్ అవుతే నేను ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలా, ఎలా అంటే ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఒకవేళ ఎఫెక్ట్ అయితే నేనేమి చెయ్యాలి అనేది మీరు నాకు గైడ్ చేస్తారా సార్? తప్పకుండా. సో ప్రికాషన్స్ తీసుకోవడం, ప్రికాషన్స్ అనేవి ఇప్పుడు విటమిన్ డి లెవెల్స్, విటమిన్ డి స్థాయిల్ని 80 నుంచి 100 నానోగ్రామ్స్ పర్ మిల్లీలీటర్ మీరు మెయింటైన్ చేసుకోవడం అనేది దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ అండి. సో తర్వాత మీ యొక్క డైట్ ని ప్రాపర్ గా చూసుకోవడం, మీ న్యూట్రిషనల్ స్టాటస్ ని ప్రాపర్ గా ఉంచుకోవడం, దట్ ఈస్ ద సెకండ్ థింగ్ దట్ యూ మస్ట్ డు. ఎవ్రీ వన్ మస్ట్ డు. విటమిన్ డి ఒక్కటే దీనికి సరిపోతుందా, లేకపోతే మిగిలిన అన్ని ఏమైనా చేయాలా? అన్ని వీ హ్యావ్ టు లుక్ ఎట్ యువర్ న్యూట్రిషన్. మొత్తం మన యొక్క డైట్ ని కానీ, మన యొక్క పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం కానీ, ఇవన్నీ చాలా అంటే ఒకసారి జస్ట్ దట్ ఈస్ పోషక విలువైన ఆహారం తీసుకోవడం, ఇట్ ఈస్ నాన్ నెగోషియబుల్. ఓకే, నాన్ నెగోషియబుల్. సో ఇవన్నీ అంటే ప్రాపర్ మినరల్స్, ప్రాపర్ వైటమిన్స్, ఇవన్నీ కోఫాక్టర్స్, ఇవన్నీ కలిసి పనిచేస్తేనే మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుంది. సో మీ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయించుకోవడం అనేది దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ వీ ఆల్ షుడ్ బి డూయింగ్. సో మీకు డిసెంబర్లో వచ్చింది కాబట్టి మీకు ఆల్మోస్ట్ యాంటీబాడీస్ ఇప్పుడు తప్పకుండా ఉండుంటాయి. ఒకవేళ కొంతమందిలో యాంటీబాడీ రెస్పాన్స్ అనేది చాలా వరకు అంటే 2-3 నెలల్లో పోవడం, తర్వాత వాళ్ళు మళ్ళీ రీఇన్ఫెక్ట్ అవ్వడం కూడా జరిగింది, మేము చూసాం.
సో మీరు మీ విటమిన్ డి స్థాయిలను మాత్రం తప్పకుండా 80 నుంచి 100 మధ్యలో ఉంచుకోండి. కంటిన్యూస్ సప్లిమెంటేషన్ ఆఫ్ విటమిన్ డి ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ లెవెల్స్ ను మెయింటైన్ చేయడం, ఎందుకంటే ఈ మోడర్న్ డే లో ఆ స్ట్రెస్ని తట్టుకోవడానికి విటమిన్ డి సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు సెకండ్ వేవ్ లో కానీ లేకపోతే థర్డ్ వేవ్ లో కానీ వాట్ ఎవర్ వేవ్ ఇట్ ఈస్, విటమిన్ డి స్థాయిలను సరిగ్గా ఉంచుకోండి. మీ యొక్క న్యూట్రిషనల్ కాంటెంట్ ఎలా ఉందో ప్రాపర్ గా చూసుకుని ప్రాసెస్డ్ ఫుడ్స్ ని తీసివేసేసి ఆర్గానిక్ ఫుడ్స్, లోకల్ గా పెంచిన ఫుడ్స్ ని మనం ప్రిఫర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఈ సమయంలో డాక్టర్ సరోజ గారు మేబీ ఆ రెలవెంట్ లోనే ఒక క్వశ్చన్ డాక్టర్ సరోజ్ గారు. సో ఈ ఫుడ్స్ విషయంలో ఎస్పెషల్లీ వైరల్ మనకి అటాక్ అయినప్పుడు కానీ ఈ ప్రాసెస్ లో చాలా మందికి వచ్చే ప్రశ్నలు ఏంటంటే ఏ ఫుడ్స్ అయితే చాలా హెల్ప్ చేస్తాయి, ఆ ఏరియాలో కూడా మీరు నేచర్ క్యూర్ కన్సల్టెంట్ గా మీకున్న అనుభవం నుంచి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారా? ఎలాంటి ఫుడ్స్ అయితే మనకి హెల్ప్ చేస్తాయి? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా వాయిస్ వినిపిస్తుందండి? చేసండి, క్లియర్. ఓకే, సో ఈ కోవిడ్ వీటిని గురించి మనం ఒక 1.5 year నుంచి వింటా ఉన్నాం కదా. సో నేను చెప్పేది ఏంటంటే, మనం కోవిడ్ వచ్చిన తర్వాత ప్రాపర్ డైట్ తీసుకుందాము, అప్పుడు జాగ్రత్తలు పడదాము అనే కంటే కూడా కొంచెం ముందు నుంచే మనము మన ఆహారపు అలవాట్లను సరిదిద్దుకుంటే మంచిది. సో లైక్ నీళ్ళు ఎక్కువ తాగటము, అంటే నార్మల్ బాడీ వెయిట్ ఉన్న వాళ్ళు మినిమం 2 liters 2 to 3 liters, కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కువ నీళ్ళు తాగటము, అది మంచిది. అండ్ కోల్డ్ వాటర్ కాకుండా రూమ్ టెంపరేచర్స్లో, క్లోజర్ టు రూమ్ టెంపరేచర్ అట్లా వాటర్ తీసుకోవటము, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవటము మంచిది. అండ్ ఫుడ్ కూడా ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్. వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్, నేను ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన గ్రాండ్ పేరెంట్స్ ఎట్లాంటి ఫుడ్ తీసుకున్నారో అది ఒకసారి ఆలోచన చేసి లేకపోతే డిస్కషన్ చేసి అట్లాంటి ఫుడ్ మనము మన డైలీ రొటీన్లో అట్లాంటి ఫుడ్ తింటే బాగా. ఎప్పుడన్నా ఒకసారి వారానికి ఒకసారి బయటకు వెళ్ళి లేకపోతే ఏమన్నా పార్టీస్లో కొంచెం డివియేట్ అయినా పర్వాలేదు, కానీ రెగ్యులర్గా మనం తీసుకునే ఫుడ్, మన ట్రెడిషనల్ ఫుడ్, మనం అంతా ఇండియన్స్, మనకి ఇండియన్ ఫుడ్ తెలుసు కదా. సో ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్ అన్నమాట వాళ్ళు తీసుకునే. ఏ ఫుడ్ అయితే మనం ఫ్రిడ్జ్ బయట పెడితే తొందరగా పాడవుతుందో ఆ ఫుడ్ మన కడుపులో కూడా తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఏ ఫుడ్ చాలా నిల్వ ఉంటుందో అది మన డైజెషన్కి కూడా కష్టం అవుతుంది. సో ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్, ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ అట్లాంటివి తీసుకోవాలి. ఫ్రూట్స్, మళ్ళీ మన సలాడ్స్, అంతేకాకుండా మన ఫుడ్లో నట్స్ ఉన్నాయా లేదా. ఇప్పుడు మనకి నువ్వుల పచ్చడి లేకపోతే పల్లీల పచ్చడి అట్లాంటివి ఉంటాయి కదా. సో అందులో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ కోవిడ్లో చాలా మందికి రుచి లేకపోతే వాసన ఇది కోల్పోతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి నర్వ్స్ ఎఫెక్ట్ అయిపోయి మన స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్కి మెసేజెస్ వెళ్ళటము రావటము, అట్లా ఈ ప్రోటీన్స్ అన్ని ఈ వైరస్ రెప్లికేషన్కి యూజ్ అయిపోతాయి. సో అట్లాంటప్పుడు మనము ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడము మంచిది. డ్రై ఫ్రూట్స్, స్ప్రౌట్స్ ఇట్లాంటి ఫుడ్ తీసుకోవాలా. తీసుకుంటే మన బాడీ ముందు నుంచే ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇప్పుడంటే కోవిడ్ వచ్చింది, ముందు కూడా చాలా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి బాడీలో. సో అట్లా వచ్చినప్పుడు మన బాడీ ప్రిపేర్డ్గా ఉంటుంది. ఇంకా డైట్లో కూడా ఇడ్లీ, దోశ అట్లా రాత్రంతా ఫర్మెంట్ చేసి పొద్దున్న చేసే ఫుడ్స్, అందులో ప్రోబయాటిక్స్ ఉంటాయి. మన మజ్జిగ, పెరుగు అట్లాంటి ఫుడ్స్ మనము తినాలి. కానీ అట్ ప్రజెంట్ జనరేషన్ మనం చూస్తూ ఉంటే అందరూ బేకరీ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్, లేకపోతే టిన్డ్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ అట్లాంటి ఫుడ్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకా బిర్యానీలు అయితే విపరీతంగా, హైదరాబాదీస్ ఇప్పుడు మన తెలుగు వాళ్ళు బాగా బిర్యానీలు, ఆ బిర్యానీలలో అజినమోటో అట్లాంటివి అన్నీ ఉంటాయి కదా. ఇట్ విల్ మనకి ఇట్లా కోవిడ్ వచ్చినప్పుడు సింటమ్స్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి.
సో దాంతో మనకి నష్టమే కానీ లాభం రాదు. సో మన ఫుడ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్గా ఉండాలా, వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలా, మనకి అంటే అన్ని న్యూట్రియంట్స్ సప్లై చేసే ఫుడ్గా ఉండాలా. సో అట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ బాగుంటుంది. అండ్ మనకి విటమిన్ డి కూడా అవసరం తక్కువ పడుతుంది, మెడికేషన్ అవసరం తక్కువ పడుతుంది, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకి ఇంట్లోనే ఐసోలేషన్, హోమ్ ఐసోలేషన్, తక్కువ మెడికేషన్ తోటి మనకి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఈ సమయంలో మరి సరోజ్ గారు చెప్తా ఉన్నప్పుడు ఈవెన్ హెల్ప్ లైన్ లోకి కొన్ని కాల్స్ వస్తా ఉన్నప్పుడు ఒక అబ్జర్వేషన్ మేమేం చూసామంటే, చాలా మంది వైటమిన్ D3 కొంచెం హై డోసెస్ లో వేసుకోవాల్సిన నీడ్ కూడా పడుతుంది. అలాంటి సమయంలో కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అనేది ఒకటి అబ్జర్వేషన్ చూస్తా ఉన్నాం. అలాంటి సమయంలో డాక్టర్ గారు కూడా సజెస్ట్ చేస్తుంది ఎక్కువ వాటర్ తాగాలి. అసలు ఒక పాయింట్ ఆఫ్ టైంలో భానుప్రసాద్ గారు చెప్పిన మాట ఏంటంటే, వాటర్ ఎక్కువ తీసుకోకపోతే విటమిన్ D3 తీసుకోవటం ఆపేయండి. అంత స్ట్రాంగ్ గా కూడా చెప్పాల్సి వచ్చింది. ఎందుకనంటే లాట్ ఆఫ్ వైటమిన్ మనం తీసుకుంటున్నప్పుడు బాడీలో డీహైడ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకని కొంచెం సాల్ట్ కలిపిన లేకపోతే కళ్ళుప్పు కలిపిన వాటర్ కానీ, కొంచెం నిమ్మకాయ కళ్ళుప్పు కలిపిన ఆ యొక్క ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవటం. ఎందుకంటే కొంతమందిలో నోరంతా తడారిపోయి పిడచగట్టినట్లుగా అయిపోతా ఉంటుంది. సో అలాంటి కేసెస్ లో కూడా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో కొంచెం నిమ్మకాయ కలిపి ఆ తర్వాత కళ్ళుప్పు కొంచెం యాడ్ చేసి ఆ వాటర్ తాగటం వల్ల చాలా చక్కని ఫలితాలు ఉన్నాయి అన్నట్లుగా మా యొక్క అబ్జర్వేషన్ లో చూసామండి. సో ఆ విషయాన్ని గమనించండి. ఈ సమయంలో మనం విటమిన్ D3 ప్రాముఖ్యంగా అసలు మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కరోనా ఒకటి మనం ఖచ్చితంగా ఆ యొక్క డిస్ఫంక్షన్ అవటం వల్ల దాన్ని రిపేర్ చేసుకోవటంలో సరైన విధంగా పనిచేసే విషయంలో వైటమిన్ D3 తీసుకోవాలంటా ఉన్నాం. అసలు విటమిన్ D3 అనేది క్రానిక్ డిసీజెస్ లో కానీ, షుగర్ కానీ, డయాబెటీస్ కానీ, ఈవెన్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, అండ్ అసలు ఓవరాల్ గా మనం హెల్తీగా ఉండే విషయంలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటారు డాక్టర్ గారు విటమిన్ D3? చాలా మంచి ప్రశ్న. సో విటమిన్ డి ఒక ఇమ్యూన్ మాడ్యులేషన్ లో మాత్రమే కాదు, విటమిన్ D3 అనేది మన okay, it controls, it regulates almost 2000 plus biological biochemical processes in our body. One of the things that it does, ఇప్పుడు ఇది న్యూక్లియర్ రిసెప్టర్ అని చెప్పి మొదటి నుంచి చెప్పాం. విటమిన్ డి రిసెప్టర్ అనేది, విటమిన్ డి రిసెప్టర్ కంట్రోల్స్ దాదాపుగా జీన్ ఎక్స్ప్రెషన్ మాడ్యులేటర్. మొత్తానికి మనకు కావాల్సిన ప్రోటీన్స్ అన్ని, ఈ మాంసకృతులన్నీ తయారవడంలో ఎటువంటి మాంసకృతులు తయారు చేయాలి, లేకపోతే ఎటువంటి జీన్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలి అనే ఆ యొక్క డిసర్న్మెంట్ అనేది విటమిన్ డి సరిగ్గా ఉన్న వాళ్ళలో ఉంటుంది అంటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే విటమిన్ డి దాదాపుగా మోడర్న్ లైఫ్ స్టైల్లో విటమిన్ డి లోపం తలెత్తిన దగ్గర నుంచే దాదాపుగా గత 40-50 సంవత్సరాలుగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ విపరీతంగా పెరిగిపోవడం, అలాగే దాదాపుగా మిగిలిన అంటే అన్ఎక్స్ప్లెయిన్ డిసీజెస్ అన్ని కూడా ఎక్కువ పెరిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళలో విటమిన్ డి కరెక్షన్ మనం చేసినప్పుడు it is helpful for diabetes, insulin sensitivity. విటమిన్ డి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. విటమిన్ డి ఇన్ఫ్లమేషన్, హార్ట్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. విటమిన్ డి అండ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ని లో వాటిని హెల్ప్ చేస్తుంది. సో విటమిన్ డి ఈజ్ నాన్ నెగోషియబుల్. ఈ విటమిన్ డిని కరెక్ట్ చేయడం అనేది ప్రతి డిసీజ్ ట్రీట్మెంట్ లోనూ ద ఫస్ట్ థింగ్ దట్ ఎనీబడి షుడ్ బి డూయింగ్. పేషెంట్స్ గా కానీ లేకపోతే క్లినిషియన్స్ గా కానీ మనం చేయాల్సింది ఏమిటి అంటే, ఫస్ట్ విటమిన్ డి కరెక్షన్ చేసి దెన్ వీ షుడ్ ప్రొసీడ్ టు ట్రీటింగ్ ద డిసీజ్. ఎందుకంటే విటమిన్ డి సరిగ్గా లెవెల్స్ లో ఉంటే కనుక మందులు కూడా అవి పనిచేయాల్సిన రీతిలో పనిచేస్తాయి. విటమిన్ డి సరిగ్గా ఉంటే కనుక ఆల్మోస్ట్ ప్రతి ఒక అంటే మన బాడీలో జీవక్రియలన్నీ సరైన రీతిలో పనిచేయడం మొదలెడతాయి. విటమిన్ డి తీసుకుంటే డీహైడ్రేషన్ రావడం కాదు. నిజంగా చెప్పాలి అంటే కనుక విటమిన్ డి మనం తీసుకోవడం వల్ల మనలో ఉన్న లోపాలను అది ఎత్తి చూపిస్తుంది. మనం దాదాపుగా ఎవ్రీబడి ఈస్ క్రానికలీ డీహైడ్రేట్. ఇప్పుడు ఆ డీహైడ్రేషన్ అనేది మనం వీ హ్యావ్ వేస్ టు కాంపెన్సేట్ ఫర్ ఇట్. ఇప్పుడు బాగా డీహైడ్రేట్ అయినప్పుడు ఎక్కువ ఫుడ్ తినేయడం కానీ లేకపోతే ఇటువంటివన్నీ కాంపెన్సేటరీ మెకానిజమ్స్ ఉంటాయి. కానీ విటమిన్ డి కరెక్ట్ అవుతున్న క్రమంలో ఇప్పుడు మనం చేస్తున్న తప్పులన్నింటినీ ఇది ఎత్తి చూపిస్తుంది. దట్ ఈస్ ది రీజన్ వై నాలుగు పిడిచి కట్టుకోవడం కానీ ఇటువంటివన్నీ కనపడుతుంటాయి. అటువంటప్పుడు వీ విల్ బి ఏబుల్ టు కరెక్ట్ what is lacking in our body. So vitamin D gives us that discernment.
ఓకే, విటమిన్ డి దానికి అంటే మనలో ఉన్న లోపాలు, మనం ఏమైనా తప్పులు చేస్తూ ఉంటే కనుక దాన్ని మనకు అవేర్నెస్ మనకు తీసుకొస్తుందండి. దట్ ఈస్ హౌ ఐ కెన్ సింప్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్. థ్యాంక్ యూ అండి. సో ఈ సమయంలో డాక్టర్ విజయ్ గారు, మీరు కూడా కొన్ని విషయాలు, మీరు కొంతమందిని ట్రీట్ చేస్తా ఉన్నారు, గైడ్ చేస్తా ఉన్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ విటమిన్ D3 కరోనా పేషెంట్స్ లో ఎలా పనిచేస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం విటమిన్ D3 ఏ విధంగా మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ లో హెల్ప్ అవుతుంది, మీరు కూడా కొన్ని విషయాలు పంచుకుంటారా? యా. సో అందరికీ నమస్కారం అండి. సో యాక్చువల్గా భానుప్రసాద్ గారు లాస్ట్ 1 year నుంచి కూడా ఇది వైటమిన్ డి మీద చాలా స్ట్రెస్ చేస్తున్నారు. అసలు ఇనిషియల్గా నాకు కూడా అర్థం కాలేదు యాక్చువల్గా. సో స్టడీస్ అవన్నీ చూసిన తర్వాత జాగ్రత్తగా గమనించినట్టయితే చాలా ఆర్టికల్స్ చూశాను యాక్చువల్గా. ఇట్ హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ యాంటీవైరల్ ప్రాపర్టీ. మనం ఫస్ట్ ఫేజ్లో జనరల్గా వైరల్ రెప్లికేషన్ చూస్తాం మనం జనరల్గా, ఇది కోవిడ్లో జనరల్గా. సో ఆ టైంలో కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, యాజ్ భానుప్రసాద్ గారు మెన్షన్, ఇమ్యూనిటీ డిస్రెగ్యులేట్ అయినప్పుడు జనరల్గా ఈ కోవిడ్ లాంటి వైరసెస్లో వచ్చినప్పుడు సైటోకైన్ స్టార్మ్ స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది చాలామంది. సో అలాంటి వాళ్ళల్లో ఏంటి అంటే మనం ఎక్కువ డోసెస్ వాడడం జరుగుతుంది ఇన్ ఆర్డర్ టు జస్ట్ రెగ్యులేట్ ద ఇమ్యూనిటీ. ఏదైతే జనరల్గా అయితే ఎప్పుడైతే వైరస్ అటాక్ జరుగుతుందో, ఈ ఇన్నేట్ అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతావో, సైటోకైన్స్ ఏదైతే ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయో బాడీలో, అవన్నీ యాక్టివేట్ అవడం జరుగుతుంది, ఎక్కువ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అందుకనే ఈ లంగ్స్ అనేవి చాలా డ్యామేజ్ అవుతున్నాయి. వైటమిన్ డి అనేది ఏం చేస్తుందంటే ఈ సైకిల్ని రివర్స్ చేస్తుంది యాక్చువల్గా. అండ్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని తగ్గిస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో దేర్ బై డిక్రీజింగ్ ద ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ, నాట్ ఓన్లీ లంగ్స్, ఇన్ వేరియస్ పార్ట్స్ మనం చూసుకున్నట్టయితే. సో మెనీ ఆర్ థింకింగ్ ఇంత డోసెస్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అని అంటున్నారు. సో ఇంత డోసెస్ యూజ్ చేయడం వల్లే చాలా రిజల్ట్స్ చూసాం మనం, చెప్పాలంటే చాలా రిజల్ట్స్ చూసాం, చాలా మంది క్యూర్ అవడం జరిగింది. అండ్ ఆల్సో ఇంకో చూసినట్టయితే ఇప్పుడు జనరల్గా ఎప్పుడైతే సైటోకైన్ స్టార్మ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మనం పల్స్ రేట్ ఎక్కువ అవడం చూస్తాం. దట్ ఈస్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ రెనిన్ యాక్టివిటీ. ఆ టైంలో మనము వైటమిన్ డి ఎక్కువ డోసెస్లో తీసుకున్నట్టయితే ఆ రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజంని డిక్రీజ్ చేస్తుంది, సప్రెస్ చేస్తుంది. దేర్ బై డిక్రీజెస్ ద పల్స్ రేట్. ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అక్కడ. సో ఇంకో మెకానిజం చూసుకున్నట్టయితే జనరల్గా థ్రాంబిన్ అండ్ థ్రాంబోమాడ్యులిన్ అనే ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేస్తుంది. దేర్ బై ఇట్ ప్రివెంట్స్ క్లాట్ ప్రివెన్షన్ని కూడా ప్రివెంట్ చేస్తుంది జనరల్గా బాడీలో. అండ్ వేరియస్ అదర్ ఫంక్షన్స్ చూసుకున్నట్టయితే జనరల్గా ఇప్పుడు మన ఎపిథీలియల్ క్లాట్ ప్రివెన్షన్ అన్నప్పుడు బ్లడ్ క్లాట్స్ అనేది ఈ డిసీజ్ లో మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నాం చాలా మంది. సో ఆ క్లాట్ మెకానిజం ని రెడ్యూస్ చేస్తారంటారా? సో అలానే ఇప్పుడు చూసుకున్నట్టయితే జనరల్ గా వైరస్ మనకి ఎంట్రీ నోస్ లోంచి జనరల్ గా జరుగుతుంది, థ్రోట్ కానీ నోస్ కానీ జరుగుతుంది. సో ఎపిథీలియల్ బెరియర్ స్టెబిలిటీని కూడా ఫిక్స్ చేస్తుంది. అంటే ఆ జంక్షన్స్, ఇప్పుడు ఎపిథీలియం మధ్యలో జంక్షన్స్ ఉంటాయి కొన్ని, ఆ జంక్షన్స్ ని టైటన్ చేస్తుంది వైరస్ రాకుండా. సో దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ యాక్చువల్లీ ఇట్స్ విచ్ ఈస్ ప్లేయింగ్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇఫ్ యూ సీ, ఐ మీన్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కోవిడ్ లో అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ సీ ఇన్ అదర్ ఆర్గన్స్ ఆల్సో విచ్ ఈస్ ఆల్సో ప్లేయింగ్, బికాస్ వైటమిన్ డి రిసెప్టర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. So it plays a very important role. I mean, it took me a long time to understand. Dr. Bhanuprasad was rightly stressing on this actually, frankly speaking. Yeah. Thank you. Okay, thank you అండి. సో ఈ సమయంలో ఒక 2 ప్రశ్నలు తీసుకుందాం. సో మెయిన్ గా మనం ఈరోజు బ్లాక్ ఫంగస్ గురించి కూడా కొన్ని విషయాలు మనం డిస్కస్ చేయబోతాం. సో బిఫోర్ దాట్ ఒక 2 ప్రశ్నలు తీసుకుందాం. రాఘవేంద్రరావు గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మీ ప్రశ్న అడగచ్చు. రాఘవేంద్రరావు. Yes, brother. Thank you, brother, for giving the opportunity. Praise the Lord, everyone. నా చిన్న క్వశ్చన్ బ్రదర్, యాక్చువల్గా మా బ్రదర్ ఒకళ్ళకి కోవిడ్ వచ్చింది.
కోవిడ్ వచ్చినప్పుడు మేము విటమిన్ D3 మేము ఆల్మోస్ట్ 3 సెషన్స్ వింటున్నాము, ఫాలో అవుతున్నాము. డాక్టర్ భానుప్రసాద్ గారి సర్మన్స్ కూడా విన్నాము. సో మేము ఆ బ్రదర్ వాళ్ళకి తనకి వాళ్ళ వైఫ్కి ఇద్దరికి కోవిడ్ వచ్చింది. వచ్చినప్పుడు మేము సజెస్ట్ చేసాము, ఇట్లా భానుప్రసాద్ గారు ఇట్లా ఉన్నాయి సెషన్స్, ప్లీజ్ వినండి, అదేవిధంగా D3 యూస్ చేయండి. ఇట్లా కోవిడ్ హెల్ప్ సెంటర్స్ కి కాల్ చేస్తే కనుక వాళ్ళు మీకు ఎవరో ఒక వాలంటీర్ని మీరు అసైన్ చేస్తారు. సో దే కెన్ స్టార్ట్, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు, బ్రదర్ మీరు బయటకు పడిపోవచ్చు, అంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయట పడిపోవచ్చు అని చెప్పేసి మేము అన్నాము. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు సంశయంతోనే స్టార్ట్ చేశారు. దే స్టార్టెడ్ యూజింగ్ బ్రదర్. యాక్చువల్గా వాళ్ళు ఆల్మోస్ట్ 5 days యూజ్ చేశారు. బట్ వాళ్ళకి ఎవరో ఒక డాక్టర్, నెల్లూరులోని ఒక డాక్టర్ ఫోన్ చేసి ఇంత విటమిన్ D3 హై లెవెల్ డోసెస్ లో యూస్ చేస్తున్నారు, ఇది చాలా తప్పు ఇది అని చెప్పేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేశారు. చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు దాన్ని స్టాప్ చేశారు బ్రదర్. సో కొంతమంది డాక్టర్స్ ఏమో దాన్ని యూస్ చేయొద్దని చెప్తున్నారు, కొంతమంది ఏమో వాళ్ళేమో ఇట్లా ఇన్ ద మిడిల్ ఆఫ్ ది జంక్చర్ లో వాళ్ళు అంటే వాళ్ళకేం అర్థం కావట్లేదు బ్రదర్. సో దీనిలో మీ సజెషన్స్ కానీ ఏమైనా ఇవ్వగలరా, భానుప్రసాద్ గారు కానీ, ఏ డాక్టర్ గారు కానీ ఎవరైనా సరే? సో వాళ్ళని ఎట్లా, ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 100 tablets యూస్ చేసి ఉంటారు బ్రదర్. నౌ దేర్ ఎవరో ఒక డాక్టర్ వచ్చి ఇంటికి వచ్చి ఏదో మెడికేషన్ స్టార్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు బ్రదర్. చెప్పండి. సో ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఈ యాక్టివ్ ఫేజ్ ఆఫ్ ద ఇల్నెస్, యాక్టివ్ ఫేజ్ ఆఫ్ ద ఇల్నెస్ మేము లాస్ట్ ఒక 5 నుంచి దాదాపు 5 రోజుల నుంచి 7-8 రోజుల వరకు ఈ యాక్టివ్ ఫేజ్ ఆఫ్ ఇల్నెస్ ఉంటుంది. ఇది ఏంటంటే సరిగ్గా విటమిన్ డి యొక్క పాత్ర, లేకపోతే ఇమ్యూన్ రెగ్యులేషన్ లో విటమిన్ డి యొక్క పాత్ర అర్థం కాని వాళ్ళు చేసే మిస్టేక్ ఇది. ఆ మధ్యలో దాదాపుగా ఆపడం అనేది, అంటే విటమిన్ డి ఆపడం అనేది చాలా అంటే ఆత్మహత్య సదృశం అవుతుంది. అప్పుడు అంటే యాక్టివ్ ప్రాసెస్ స్టాప్ అవ్వకముందు యాక్టివ్ గా సైటోకైన్స్ జనరేట్ అవుతున్నప్పుడు విటమిన్ డిని ఆపడం అనేది చాలా పొరపాటు అవుతుంది. అటువంటి వాళ్ళలో దాదాపుగా మధ్యలో ఆపేసిన వాళ్ళలో చాలా ఎక్స్టెన్సివ్ డామేజ్ ని మనం చాలా తక్కువ టైంలోనే మేము చూడడం జరిగింది. సో యాక్టివ్ ఫేజ్ ఆఫ్ ద ఇల్నెస్ లో మాత్రం విటమిన్ డి ఆపకూడదండి. సో అది డాక్టర్ గారు అందరూ చెప్పేది అదే, ఏంటంటే ట్రెడిషనల్ గా ఉన్న అండర్స్టాండింగ్ అది, విటమిన్ డి ఎక్కువ డోసుల్లో వాడడం మంచిది కాదు అని చెప్పి. అలాగే ఇప్పుడు మీరు చూసినట్టయితే సాల్యుమెడ్రాల్, మెథిల్ప్రెడ్నిస్ లో ఉన్న స్టెరాయిడ్ ని దాదాపుగా 8 మిల్లీగ్రాములు రోజుకి 8 మిల్లీగ్రాములు, లేకపోతే 16 మిల్లీగ్రాములు వాడతాం, లేకపోతే మహా అయితే 32 మిల్లీగ్రాములు వాడతాం. 500 మిల్లీగ్రాములు రోజుకి 2 సార్లు ఇవ్వడం అనేది అది ఎప్పుడూ మనం చూడం. సో ఎందుకు చూస్తున్నాం? ఎందుకంటే దిస్ ఈస్ అ హైపర్ ఇన్ఫ్లమేటరీ కండిషన్. దీని వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ అనేది ఒక భయంకరమైన, అంటే మొత్తం లోపల ఒక లంగ్స్ అన్నింటినీ పుండులాగా చేసేసే ప్రక్రియ లోపల జరుగుతూ ఉంటే, అందుకని చెప్పి అంత హెవీ డోసుల్లో స్టెరాయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టెరాయిడ్స్ టాక్సిక్ కాదా? స్టెరాయిడ్స్ కూడా టాక్సికే. నిజంగా చెప్పాలంటే స్టెరాయిడ్స్ వల్లే ఇప్పుడు బ్లాక్ ఫంగస్లు ఇవన్నీ కూడా తర్వాత వస్తూ ఉన్నాయంటాం నిర్వివాదాంశం అది. సో విటమిన్ డి వేసుకున్నందువల్ల ప్రాబ్లమ్స్ వస్తాయా? వచ్చే ఛాన్స్ ఉంది. దేర్ ఇస్ నో క్వశ్చన్. నిజంగా చెప్పాలంటే డయాబెటిక్స్ లను ఇటువంటి వాళ్ళలో, ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో కొంతవరకు ప్రాబ్లమ్స్ తప్పకుండా రావచ్చు. ఇంతవరకు మేము ఇచ్చిన వాళ్ళలో ఈ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ లో కొంతమందిలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ విత్ ఇన్ 2 to 3 weeks, 2-3 వారాల్లో ఆ ప్రాబ్లమ్స్ అన్ని అడ్రస్ చేయగలిగాం. అవన్నీ ఫిక్స్ అయిపోయినాయి. దే ఆర్ హెల్తీ. మొత్తం కోవిడ్ నుంచి దాదాపుగా సర్టన్ డెత్ కేసుల నుంచి కూడా వాళ్ళు రికవర్ అయిన వాళ్ళు తర్వాత 2-3 వారాలు వాళ్ళకి ఫ్లూయిడ్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కంప్లీట్ గా రికవర్ అవ్వడం జరిగింది. సో దాని గురించిన అపోహలు ఏమి పెట్టుకోవద్దు. మీరు అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు ఏంటంటే డాక్టర్ గారు చెప్పేది నిజంగా చెప్పాలంటే చాలా మంచి ఇంటెన్షన్ తోనే వాళ్ళు చెప్తున్నారు. కానీ అది అర్థం కాకుండా, లేకపోతే దీన్ని పూర్తిగా, ఈ ప్రక్రియను పూర్తిగా అర్థం చేసుకోకుండా చెప్పిన మాటలు అవి. ఇప్పుడు మీకు కనుక ఈ డిసీజ్ ప్రాసెస్ అంతా మీరు అర్థం చేసుకుంటే, అందుకని చెప్పే ఇంత స్ట్రెస్ చేసేది. ఎందుకంటే ఈ డిసీజ్ అనేది దాని ప్రాబ్లమ్ ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, మొత్తం టీం అందరూ అర్థం చేసుకోవాలి. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద టీమ్. మొత్తం ఎవరో నర్సులు కానీ, లేకపోతే డాక్టర్లు కానీ, పేషెంట్స్ కానీ, పేషెంట్ టీమ్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. ఈ టీం అందరికీ
ఈ యొక్క డిసీజ్ మీద సరైన అవగాహన ఉంటే కనుక అప్పుడు మాత్రమే దీని మీద పై చేయి సాధించగలం. లేకపోతే విటమిన్ డి అనే టూల్ ని తప్పకుండా పక్కన పెట్టేసి ఇక మిగిలిన వాటి అన్నిటితోనూ అంటే మనం ట్రీట్ చేసుకుందాం అనుకోవడం అనేది చాలా పొరపాటు అవుతుంది. సో చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన సమయం ఇది. విటమిన్ డిని మాత్రం మధ్యలో ఆపద్దు. ఏంటంటే మేము ఇవ్వాల్సిన డోసుల కంటే ఎప్పుడు ఎక్కువ ఇవ్వము. ఆ ప్రాసెస్ ఎలా ఉంది, లేకపోతే ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఎలా ఉంది, ఆ సైటోకైన్ స్టార్మ్ ఎలా ఉంది, ఎంత ఉధృతంగా ఉంది, దాన్ని బట్టి మాత్రమే మనం విటమిన్ డిని డోస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కామ్ డౌన్ అయిపోయిన తర్వాత, పల్స్ రేట్ కామ్ డౌన్ అయ్యి సాచురేషన్స్ స్టెబిలైజ్ అయిన తర్వాత 92, 93, 94, 95 దగ్గర స్టెబిలైజ్ అయిన తర్వాత వెంటనే విటమిన్ డిని మనం టేపర్ ఇట్ ఆఫ్. ఓకే, రోజుకి 5-6 తీసుకునే దాన్ని 2-3కి తీసుకొస్తాం, 3 నుంచి 2కి తీసుకొస్తాం, 2 నుంచి 1కి తీసుకొస్తాం. అక్కడ కూడా కామ్ గానే ఉన్నారనుకున్న తర్వాత మాత్రమే వారానికి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది విటమిన్ డి వల్ల వచ్చే సమస్యలు ఇంతవరకు మేము కొంతమందిలో వెరీ ఫ్యూ పీపుల్ లో చూసాం. ఆ ఫ్యూ పీపుల్ లో కూడా దే వర్ ఏబుల్ టు బి అడ్రస్ ప్రాపర్లీ. ఓకే అండి. సో డాక్టర్ అపర్ణ గారు ఉన్నారట, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకుంటారండి. అపర్ణ రోసి. ఓకే, గ్రేస్ అనిత్ గారు మీరు అన్మ్యూట్ చేసుకుని మీ ప్రశ్న అడగండి. Last October, I was COVID positive. I'm 60 years old. I'm diabetic and hypertensive also. But first 14 days, I was fine. Within 3 days, my fever came down. I didn't have any, except for taste and smell, I didn't have any other problem. But on the 14th day, I started coughing and I started feeling breathlessness. Immediately, I went through the regular protocol of medicines from the first day positive to the 14 days. I finished my dose of medicine. But on the 14th day, I thought I will be recovering, but suddenly my lungs got affected. When I went for my CT scan, they diagnosed as CORAD 6. But suddenly that time, my breathlessness and all that, and my regular doctor said, she put me on to Fabiflu and steroid, prednisone. And I was taking those medicines, but somehow a friend of mine told me, I was taking the other multivitamins and all. She said, take vitamin D3. I used to take vitamin D3 once in 10 days, one tablet, because I was regularly taking different types of vitamins because I'm a diabetic. And but that she insisted I take every day. I said, okay, I'm taking so many tablets. Let me take even this. And I have taken that tablet also. Somehow I recovered. My saturation level went to 88. I didn't want to go to the hospital. So I didn't tell my people that the saturation levels went to 80. Even though my daughter-in-law is a doctor, I didn't tell her. And then somehow with God's grace, I know surely it's God's grace that I got through all this. And but now, initially I had asthma from the year of 14 years to 30 years. But now again I have the dust allergy, and I used to go walking 3 kilometers every day. Now even 1 kilo or 3/4 of a kilometer, I'm not able to walk. And this allergy has come back again, dust allergy, a little, some smoke outside. I am unable to take it. Can you help me out what I should be doing and how the second wave may affect me? Because I have decided previously also not to take the vaccine, and I still stand by that. Okay. Yeah, thank you so much for the question, Andy. Okay, మీరు మీ విటమిన్ డి లెవెల్స్ ఎప్పుడైనా చెక్ చేయించుకున్నారా after taking this, after recovering from this? No, not. Okay. I have not done it. That is the first step. Okay, let's get your vitamin D levels checked. Okay, మీకు ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ లోను ఇది ఇవన్నిటికి కూడా కారణం అంటే విటమిన్ డి డెఫిషియన్సీ అవ్వచ్చు. రెస్పిరేటరీ ఇల్నెస్ లో విటమిన్ డి పాత్ర అనేది చాలా ఉంటుందండి. ఆస్తమాలు ఉన్నప్పటికీ రిపీటెడ్ గా అంటే లేకపోతే ఎయిర్వే ఇన్ఫ్లమేషన్, డస్ట్ అలర్జీస్, వీటన్నిటిలో అలర్జీస్ అన్ని కూడా ఇమ్యూన్ రెస్పాన్సెస్. Okay, see the way your immune system responds to various challenges, environmental challenges. I think that immune system regulation lo vitamin D patra chala undandi. So vitamin D, I would check your vitamin D levels to start with. And akkadi nunchi vitamin D correction cheyandi. Okay, correction, bring it up slowly to about 80 to 100 nanograms per ml. And I suspect once that is done, మీ symptoms అన్ని కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి అంటంలో నాకు సందేహం లేదు.
Oh, thank you. సో థ్యాంక్ యూ అండి. ఐ థింక్ అపర్ణ రోజీ గారు ఉన్నారు. సో మీరు అన్మ్యూట్ చేసుకుని మీ ప్రశ్న అడుగుతారా డాక్టర్ అపర్ణ గారు? Hello, sir. Yeah, go ahead. Yes, sir. Okay, sir. Sir, recently, 1 week back, my mother got admitted in hospital, sir. Actually, she had history of 14 days fever, sir. On and off, she lives in a village, sir. Actually, there is due to some work, we didn't see her in village. We sent up tablets, and she didn't use the tablets, sir. Due to severe weakness, she's a known diabetic of 60 years, sir. And after for 10 days, one day morning her saturation levels are normal. Evening suddenly she didn't have any fever, any cough, and even suddenly her saturation dropped to 92 and 89 to 92 range. Okay, then we shifted to hospital. Thereafter that the pulmonologist told that her lungs are fibrous, both lungs are fibrous. So we have to give only oxygen support, and then we started steroids and blood thinners, heparin, low molecular weight heparin. And her situation doesn't deteriorated and didn't improve, sir. And she's now on ventilator, sir. She didn't have responded with the CPAP also. With CPAP, she's maintaining her saturation levels, but her severe SOB, yesterday they intubated her patient. Okay. So what is her condition now? So what is her saturation and? With the ventilator, she's maintaining her saturation levels now. So is it the ventilator, or is she intubated, or is it a non-invasive ventilator? No, sir, intubated, mechanical ventilation. 2 days back, she's on CPAP, sir. With CPAP, she's maintaining her saturation levels around 95, 97, but she is having severe SOB, respiratory distress increasing every day, sir, around 40. So they decided to do mechanical intubation, sir. Yeah. See, this is the problem. This is the problem that we have. You know, when this cytokine storm, she must have gone through this. You know, the first initial cytokine storm and the delayed cytokine storm, which can cause a lot more damage. So when the lungs are fibrosed, lungs gas exchange surface landarki ardham kavalani cheptunanu. Okay, sir. Yeah, fibrosis of gas exchange alveolar membrane anedi chala Sir, thin membrane. one dot, sir. Actually, Nina 2 days back she was in Miapur hospital, sir. Their pulmonologist told she had fibrosis of both lungs, but 2 days back she shifted to Yashoda Secunderabad hospital, sir. So much good. Their pulmonologist Naveen Reddy, sir, he told that I think there might be not fibrosis, but I think it's pneumonia. So they two different findings they told, sir. Right. Yeah. You know, there is no question there are multiple processes going on here. Yes, sir. Yes, sir. Okay. So yeah, it is a good sign that she is maintaining her saturations on this mechanical ventilation. Yes, sir. Mechanical ventilation. Yeah, go ahead. She was kept in prone position, sir. Okay, great. Okay, but the problem is, you know what? So what is the plan of action next? So that is the thing. You know, we have to bring her out of this mechanical ventilation. Slowly, she must be weaned off. Okay, for that to happen, her condition has to improve. So that fibrosis, whatever, you know, even the fluid in the lungs or fibrosis or pneumonia, whatever we may call it, and there are multiple things going on. So we have to address these multiple things. There are probably drugs that are administering to her to address the fibrosis, and also pneumonia address cheyadaniki kuda I think prone ventilation and lopala ఉన్న phlegm anta clear avdaniki they need to be taking steps. Okay, వీటన్నిటితోనూ మనం చేయాల్సింది చాలా మందిలో మనం ఒకసారి ఇక్కడి నుంచి రికవర్ అయిన తర్వాత కూడా వాట్ వీ హ్యావ్ సీన్ ఇస్ దిస్ ఫైబ్రోసిస్ క్రానిక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత సివియర్ అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉండటం, లేకపోతే ఆక్సిజన్ అంటే రిక్వైర్మెంట్ ఈవెన్ 1 to 2-3 months తర్వాత కూడా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది చూస్తున్నాం. మనం చేయాల్సింది ఏంటంటే ఒకసారి ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ నౌ ఇస్ టు బ్రింగ్ హర్ అవుట్ ఆఫ్ దిస్ మెకానికల్ వెంటిలేషన్. వచ్చిన తర్వాత there are other options, dietary options that we can try. Like I always say, about egg yolks. Egg yolks are a very important tool in fighting this pulmonary
ఆల్వియోలైని వాటిని ప్రాపర్ స్టేట్ కి తీసుకురావడానికి we should be able to we should be giving a lot of egg yolks to these people who have recovered and experiencing long-term symptoms. So my mother vishyanlo the challenge is to bring her out of this mechanical ventilation and slowly and support her so that she will recover later. సో అది ఎలా ఉంటుంది అనేది, సో ఎంత కాలంలో తను బయటకు తీసుకొస్తారు, తర్వాత we can talk about her recovery. Let's concentrate on getting her out of there. థ్యాంక్ యూ సార్. సో సుధాకర్ రెడ్డి గారు, వైటమిన్ D3తో పాటు మన ఇమ్యూనిటీ సిస్టమ్ లో ఇంకా ప్రాముఖ్యమైన విటమిన్స్ ఏ సప్లిమెంట్ అయితే మనకి చాలా హెల్ప్ చేస్తాయి, ఆ ఏరియాలో మీరు యాజ్ ఏ ఫార్మసీ కంపెనీ మీరు నడిపిస్తుండగా, సో మీరు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారా? ఏవి మనకి చాలా హెల్ప్ చేస్తాయి విటమిన్స్ మన యొక్క ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకునే విషయంలో? ఈ వైటమిన్ తో పాటు దీన్ని షేర్ చేసుకునే ముందర కొంతమంది నాకు మధ్య మధ్యలో ఫోన్స్ చేస్తున్నారు, కొంతమంది నాకు మెసేజెస్ ఇస్తున్నారు. మేబీ ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు వాడటం వల్ల, కొన్ని సైంటిఫిక్ వర్డ్స్ యూజ్ చేసినందువల్ల కొంతమంది కొన్ని విషయాలు అర్థం కాలేదేమో అనుకో. ఆర్ డాక్టర్ గారు చెప్పింది, తర్వాత మన భానుప్రసాద్ గారు చెప్పిన విషయాల్ని కొన్ని కంక్లూడ్ చేస్తాం. ఒకటి, మొట్టమొదటిగా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చా, సెకండ్ డోస్ కంప్లీట్ అయిన వాళ్ళు తీసుకోవచ్చా ఈ వైటమిన్ D3? ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఇంకా మంచిది ఇది తీసుకోవటం అన్నది. రెండవది, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు, ఆస్తమా ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు, స్టెంట్ వేసిన వాళ్ళు, లేదు అంటే గనక ఏదైనా సరే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు తీసుకోవచ్చా? ఖచ్చితంగా తీసుకోవచ్చు. వైటమిన్ D3 వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇన్ఫాక్ట్ మన యొక్క బ్లడ్ ప్రెషర్ కొద్దిగా తగ్గటం మనం గమనించుకోవచ్చు, అదే విధముగా డయాబెటిక్ లెవెల్స్ తక్కువ అవటం గమనించుకోవచ్చు, ఆస్తమా కంట్రోల్ అవ్వటం కూడా మనం గమనించుకోవచ్చు. రెండవది, కామన్ కోల్డ్స్ ఏమన్నా ఉన్నా సరే, ఒళ్ళు నొప్పులు, తలకాయ నొప్పి, కాళ్ళు పీకటము, ఇవన్నీ కామన్ గా మనం అబ్జర్వ్ చేస్తాం చిల్డ్రన్ లో కానీ కొంతమంది యంగ్స్టర్స్ లో కానీ, డెఫినెట్ గా వెళ్ళిపోయే అవకాశం ఉంది. దీనికి ఖచ్చితంగా 3-pronged అటాక్ అయితే కావాల్సిన అవసరం ఉన్నది మనకి కోవిడ్ ని డీల్ చేయటంలో. ఏంటది? మొట్టమొదటిగా మన కిచెన్. సరోజ సిస్టర్ గారు చెప్పారు కొన్ని విషయాలు. సో వీ నీడ్ టు హ్యావ్ హాట్ ఫుడ్ తీసుకోవాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, వాకింగ్ చేయాలి, 4 liters and above వాటర్ తీసుకోవాలి, అండ్ దెన్ హాట్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కువగా టర్మరిక్, ఆ తర్వాత పెప్పర్ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. రిమూవ్ షుగర్ అండ్ దెన్ కొద్దిగా బెల్లం యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొన్నాళ్ళ పాటు, ఈ 2-3 నెలల పాటు మనం మన అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ కిచెన్ విషయంలో. రెండవది ఎక్సర్సైజెస్. మూడవది మనం తీసుకున్నటువంటి మెడిసిన్. ఇంపార్టెంట్ థింగ్ మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఏమీ మెడిసిన్ ఇవ్వట్లేదు అసలు. మొట్టమొదటిగా యాంటీవైరల్ డ్రగ్స్ ఇస్తే మెడిసిన్ అవుతుంది, స్టిరాయిడ్స్ ఇస్తే మెడిసిన్ అవుతుంది, లేదు అంటే కనుక రెమ్డెసివిర్ ఇస్తే మెడిసిన్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం ఇస్తున్నది ఏంటి? వైటమిన్ D అనేది ఏంటి? మన బాడీలో కొదవుగా ఉంది, దాన్ని మనం బయట నుంచి తీసుకుంటున్నాం అంతే, ఇంతమించి చేస్తున్నది ఏం లేదు. దాంతో పాటు మనకి ఈ జింక్ 60 mg టాబ్లెట్స్ ఉన్నాయి. ఇది కూడా మనకి ఏం చేస్తుంది? జింక్ 60 mg ఏం వచ్చేటటువంటి సెల్స్ డ్యామేజ్, టిష్యూ డ్యామేజ్ ఏదైతే జరుగుతున్నదో, నాశనం అవుతున్నాయో మన యొక్క కణాలు, ఈ కణాల్ని తిరిగి మంచిగా తయారు చేయటానికి, మంచిగా పుడుతున్నటువంటి కణాలు సరిగా డివైడ్ అవ్వటం కోసము, డ్యామేజ్ ఏదైతే జరుగుతుందో దాన్ని కంట్రోల్ చేసేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి జింక్ 60 mg ఈ రోజుల్లో రోజుకు ఒక టాబ్లెట్ తీసుకోవటము చాలా ఉపయోగకరం. రెండవదిగా మనకి కొద్దిగా మన యొక్క ఇమ్యూనిటీ బిల్డప్ చేసుకోవటం కోసం అనేసి ఒక 5 ఇంగ్రీడియంట్స్ ఉన్నటువంటి ఇమ్యూడే 5 అనేసి ఒక ప్రొడక్ట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. ఏమేమి ఉన్నాయి దీంట్లో? నార్మల్ జింకోవిట్ ఇటువంటి దాంతో కంపేర్ చేస్తే కొద్దిగా వేరుగా కనిపిస్తున్నది మెడిసిన్. ఏంటది? వైటమిన్స్, మినరల్స్ ఎలాగో మనకు కావాల్సినవి ఉన్నాయి, దాంతో పాటు 5 రకాల అమైనో యాసిడ్స్ ఉన్నాయి. 4వదిగా బొటానికల్స్ ఉన్నాయి, అంటే హెర్బ్స్,
మన యొక్క ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కల నుంచి తీసుకున్నటువంటి ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. 5వదిగా దాదాపుగా కొన్ని రకాలైనటువంటి ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్ ఈ టాబ్లెట్ లో ఉన్నాయి. కాబట్టి ఇమ్యుడే 5 అనేది రోజుకు ఒక టాబ్లెట్ తీసుకున్నందువల్ల కూడా అలాంగ్ విత్ వైటమిన్ D3, నేను ఎక్కడా కూడా వైటమిన్ D3 కంటే ఇది గ్రేట్ అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పట్లేదు. వైటమిన్ D3కి ఇవన్నీ కూడా హెల్ప్ చేసేటటువంటి మందుల కింద మనము గమనించుకోవచ్చు. ఇంకొకటి జివిట్ 12G అనేసేసి 12 రకాలైనటువంటి గ్రీన్ ప్రిపరేషన్స్ నుంచి ఏదైతే మనకి మెడిసినల్ ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు ఉన్నాయో దాంట్లోంచి తీసినటువంటి ఎక్స్ట్రాక్ట్స్ కింద మనము ఈ క్యాప్సూల్ ని చూడొచ్చు. జివిట్ 12Gని ఎక్సలెంట్ వర్కింగ్ ఉన్నది, ఎక్సలెంట్ రికవరీ కనిపిస్తున్నది పేషెంట్స్ అందరిలోనూ. 88 years ఉన్నటువంటి, మొన్ననే ఒక జూమ్ మీటింగ్ చేశాము హగా ఇన్స్టిట్యూట్ లో, జాన్సన్ అనేసి వాళ్ళ మదర్ కి తను రికవర్ అవటాన్ని గమనించాం. వైటమిన్ D3 అలాంగ్ విత్ జివిట్ 12G ఈ మందులన్నీ కూడా ఇచ్చినప్పుడు. తర్వాత నెక్స్ట్ మనం ఇంకా కొన్ని మందులు కనుక మనం గమనించినట్లయితే ఏం మందులు తీసుకోవచ్చు మనము అని చూసినట్లయితే కనుక ఇమ్ముడే 5 అనేసి. సుధాకర్ రెడ్డి గారు, జివిట్ 12G అన్నారు కదా, ఇది ఒక మనకి మల్టీవిటమిన్ లాంటి టాబ్లెట్ రీప్లేస్మెంట్ అనుకోవచ్చా? కొంచెం అర్థం కావడానికి. ఇది మనకి మల్టీవైటమిన్ ని రీప్లేస్ చేసేటటువంటి టాబ్లెట్స్ ఇవి. మనం మల్టీవైటమిన్స్ వాడుతున్నప్పుడు ఒకటేంటి అంటే మనం ప్లాంట్ సోర్స్ మీద ఎంతైతే ఎక్కువగా ఆధారపడుతూ ఉంటామో అంత ఎక్కువ మనకి బెనిఫిట్ జరిగేటటువంటి అవకాశం ఉన్నది. బట్ కొన్ని సందర్భాల్లో మనకి వైటమిన్ మినరల్స్ కొద్దిగా ఎక్కువగా ఈ రోజున అవసరమైనటువంటి కండిషన్స్ ఉన్నాయి కాబట్టి వీ నీడ్ టు గో ఫర్ దీస్ ప్రొడక్ట్స్. వైటమిన్ D3 వచ్చేసేసి చివబుల్ టాబ్లెట్స్ తీసుకున్నా ఒకటే, శాచెట్స్ తీసుకున్నా పర్లేదు, లిక్విడ్ ఫామ్ లో తీసుకున్నా పర్లేదు, ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకున్నా పర్లేదు, యాజ్ లాంగ్ యాజ్ దాంట్లో కోల్ క్యాల్సిఫెరాల్ ఉన్నంతసేపు మనకి ఎటువంటి ప్రాబ్లము రాదు అనేది మనము గమనిస్తున్నాం. అలాగే ఈ కార్మిటో అనేసి ఒక ప్రోడక్ట్ ఉన్నది, మెగ్నీషియం విత్ లివోకార్నిటిన్ విత్ జింక్. ఒక్క నిమిషము, కైండ్లీ గివ్ మీ ఎ మినిట్. శ్రీకాంత్, ఈ కార్మిటో అన్నటువంటి ఒక ప్రోడక్ట్ ఉన్నది విచ్ హాస్ బీన్ హ్యావింగ్ అ గుడ్ రిఫరెన్స్ ఫ్రమ్ భానుప్రసాద్ గారు యాజ్ వెల్ యాజ్ కార్మిటో యాజ్ వెల్ యాజ్ మన విజయ్ గారి దగ్గర నుంచి కూడా. ఏంటి అంటే ఈ బీపీ, స్ట్రోక్, కార్డియోవాస్కులర్ డిజార్డర్స్ వీటన్నిటిలో కూడా దాని యొక్క హెల్త్ కి చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటిది కార్మిటో అనేసి ఒక ప్రోడక్ట్ ని మనము చూసుకోవచ్చు. ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి లివోకార్నిటిన్ అన్నది కావలసినటువంటి ఎనర్జీని మనకి సప్లై చేస్తూ ఉంటది. కార్మిటో అన్నటువంటి ఈ ప్రోడక్ట్ మెగ్నీషియం బిస్గ్లైజినేట్ చాలా ఈజీగా అబ్జార్బ్ అయ్యేటటువంటి ఒక మెగ్నీషియం ప్రిపరేషన్. ఇవన్నీ కూడా మన యొక్క సెల్ యొక్క గ్రోత్ కి, మన యొక్క సెల్ యొక్క ఈజీ కండక్షన్ కి, మేబీ నేను ఇంకొద్దిగా దూరం కూడా వెళ్ళంటాను, వైటమిన్ D3 యొక్క కండక్షన్ కి కూడా ఇవి చేసేటటువంటి సహాయం ఇవి కూడా కంటిన్యూ చేస్తూ ఉండేటటువంటి అవకాశం ఉన్నది అనేసి మనం చూస్తున్నాం. ఇంకొక రకంగా చూస్తే మనము ఇమ్యూసిజెడ్ అనేసి ఇంకొక ప్రోడక్ట్ చూస్తాం మనము. దిస్ ఈజ్ వన్ మోర్ కాంబినేషన్. మనకి జింక్ యొక్క సుధాకర్ రెడ్డి గారు, మీరు ఇందాక చెప్పిన కార్మిటో నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి, ఇదే కదా మీరు స్క్రీన్ షేర్ చేశాను చూడండి. కార్మిటో మీరు షేర్ చేశారా? ఓకే, ఒకసారి మళ్ళీ షేర్ చేయండి. ఇదే కదా, ఇజ్ ఇట్ విజిబుల్? లేదండి, ఒకసారి నేను షేర్ చేస్తున్నాను చూడండి. ఓకే, నేను పక్కకు వచ్చేస్తాను, తీసేసేయి. చూడండి, కనబడుతుందండి నేను షేర్ చేస్తుంది? ఎస్, రైట్. కార్మిటో. సో ఇప్పుడు దీనివల్ల మనకి ప్రతి ఒక్క అవయవానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇది. కాబట్టి ఈ ప్రోడక్ట్ ని చాలా చోట్ల దొరకట్లేదని చెప్తున్నారు. నాకు తెలిసి ఇప్పటికి దగ్గరగా ఒక 1000 మందికి పైగా నేను పంపించున్నాను ఈ ప్రోడక్ట్ ని. అండ్ ఇట్ హాస్ వర్క్డ్ వెరీ వెల్, చాలా మంచిగా పనిచేయటము. ఎస్పెషల్లీ ఆ తర్వాత పోస్ట్ కోవిడ్ లో, అంటే అంతా బాగైపోయింది, అంతా బాగుంది, కానీ కొద్దిగా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, ఆ తర్వాత తలకాయ నొప్పి ఎక్కువగా వస్తున్నది. వీళ్ళందరిలోనూ మనకి కార్మిటో అన్న ప్రోడక్ట్
చాలా బాగా పనిచేసినట్లు మనము గమనించుకోవచ్చు. ఇంకొక ప్రోడక్ట్ మనము ఇమ్యూసిజెడ్ వచ్చేసేసి దిస్ ఈజ్ అగైన్ వైటమిన్ సి విత్ జింక్, వైటమిన్ సి విత్ జింక్ ప్రిపరేషన్. ఇది ఈ ప్రిపరేషన్ వచ్చేసేసి మనకి జింక్ 61.8 mg ఉన్నది దీంట్లో. దిస్ ఈస్ ద డైలీ రిక్వైర్డ్ డోస్ వెన్ ఎవర్ అవర్ బాడీ ఈస్ ప్రోన్ టు ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట. ఇన్ఫెక్షన్ లో మన యొక్క రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువ అవుతాయి కాబట్టి. సో ఇది 61.8 mg జింక్ ఉంది కాబట్టి ఇది చోబుల్ టాబ్లెట్ కాదు. ఈ టాబ్లెట్ ని మనము డైరెక్ట్ గా లోనికి వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే మనకి రక్తాన్ని కొద్దిగా గడ్డ కట్టనివ్వకుండా హెల్ప్ చేయటంలోను, ఆ తర్వాత హార్ట్ యొక్క కండక్షన్ చాలా జాగ్రత్తగా జరగటంలోను, ప్లేక్ ఫార్మేషన్ అంటే రక్తనాళాల్లో మధ్యన ఎక్కడైతే కొద్దిగా బ్లాకేడ్ ఏర్పడిన తర్వాత స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ వస్తాయో అటువంటి రానియకుండా ఉండేటటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ ఇ, ఈ ప్రొడక్ట్స్ అన్ని మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి సహాయం చేసేవి. అండ్ ఇప్పుడు వరకు చెప్తున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఇది మన బాడీలో కావాల్సింది. ప్రతిరోజు మనకి ఇది నార్మల్ గా మనం తినేటటువంటి భోజనం ద్వారా అందవలసిందే. కానీ ఈ రోజున అందట్లేదు. ఎందువల్ల అందట్లేదు? రెండు విషయాలు దీనికి. ఒకటి ఏంటి అంటే మనం యూజ్ చేస్తున్నటువంటి ఎరువులు, రెండవది ఏంటి అంటే వీటిని తొందరగా పండించటం కోసమో, పంట ఎక్కువగా పొందటం కోసమో, లేదు అంటే కనుక ఏదో రకమైనటువంటి కవచస్నెస్. దానివల్ల ఏం చేస్తున్నారు అంటే వీటిలోకి యూజ్ చేస్తున్నటువంటి పెస్టిసైడ్స్, పురుగు మందులు ఏవైతే యూజ్ చేస్తున్నారో వీటి మీద, అందువల్ల మనకి రావాల్సినటువంటి పోషక విలువలు మనకి అందట్లేదు మన భోజనంలో. ఈ టైంలో మనకి ఇన్ఫెక్షన్ గురవుతూ పడుతున్నాం కాబట్టి ఈ టైంలో మనకి ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి దీన్ని మెడిసిన్ కింద చూడొద్దు అనేసి ఫస్ట్ రిక్వైర్మెంట్. చాలా మంది ఫోన్ చేస్తున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తున్నది. ఏంటి అంటే, ఏమండి ఆల్రెడీ మేము వెంటిలేటర్ మీద ఉన్నామండి, ఆక్సిజన్ లెవెల్స్ ఇలాగండి. ఆక్సిజన్ తీసిన వెంటనే దేర్ కెన్ బి ఎనీ సార్ట్ ఆఫ్ మిషా. ఆక్సిజన్ థెరపీ కాదండి. ఏందో ఒక కారణం వల్ల ఆక్సిజన్ తక్కువైపోయింది పేషెంట్ బాడీలో. ఆ కారణాన్ని ట్రీట్ చేయటం ఇంపార్టెంటా లేకపోతే ఆక్సిజన్ పెడదామా చెప్పండి. మీరే ఆలోచించి చూడండి ఒక్కసారి. కాబట్టి ప్లీజ్ కన్సిడర్ అవర్ అపీల్, ప్లీజ్ కన్సిడర్ ద అపీల్ ఫ్రమ్ డాక్టర్స్ హూ హ్యావ్ బీన్ గివింగ్ యూ దిస్ ఫ్రమ్ సో మెనీ మంత్స్ టుగెదర్. లాస్ట్ ఇయర్ నుంచి లెక్క చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఈ అపీల్ చేయబడుతున్నది. వైటమిన్ D3 మీ దగ్గర ఉంటే వాడుకోండి, ఇవన్నీ ఈ మందులన్నీ కూడా మీ దగ్గర దొరికితే వాడుకోండి, లేకపోయినట్లయితే మాకు చెప్పండి, మేము తక్కువ రేట్కి మీకు సప్లై చేస్తామని చెప్పటము జరుగుతున్నది. సో కైండ్లీ ఇంతకు మించి ఇంకా అప్పీల్ మటుకు ఏం చేయగలుగుతాం అన్నది ఆలోచించి చూడండి. రెండవది, కొంతమంది ప్రశ్న అడుగుతా ఉంటారు, ఇది మన బ్లాక్ ఫంగస్ గురించి అనేసి. రెండు విషయాలు చెప్తాను డాక్టర్ గారు టేక్ ఓవర్ చేసే ముందర. ఒకటి, ఈ ఆక్సిజన్ పెడుతున్నప్పుడు ఆక్సిజన్ ని పంపు చేయటానికి అనేసి హ్యూమిడిఫైయర్స్ వాడతారు. ఈ హ్యూమిడిఫైయర్ గనక స్టెరైల్ వాటర్ తో క్లియర్ చేయకపోయినట్లయితే, ప్రతిరోజు కూడా దాన్ని కడగకపోయినట్లయితే గనక, దెన్ ద పాసిబిలిటీ ఆఫ్ బ్లాక్ ఫంగస్ ఈజ్ వెరీ హై. రెండవది, మనం యూజ్ చేస్తున్నాం ఈ రోజున మనందరినీ కూడా మాస్కులు పెట్టుకొని ఉండమంటున్నారు, లేకపోతే ఫైన్లు వేస్తున్నారు మన మీద. మనం ఏదో అర్జెన్సీలో ప్రతిరోజు మాస్క్ ని మార్చట్లేదు, లేదు అంటే కనుక ఆ మాస్క్ ని సరిగా మనము వాష్ చేయట్లేదు. ఈ రెండు కారణాల వల్ల ఏమవుతుందంటే, ఒక రకమైనటువంటి మాయిశ్చర్ ఆ మాస్క్ లోనికి వెళ్తున్నది. ఇన్ అండ్ అరౌండ్ మన అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఈ ఫంగస్ ఏదైతే ఉందో, ఈ ఫంగస్ అట్రాక్ట్ చేయబడుతున్నది ఆ మాయిశ్చర్ కి, అండ్ దెన్ వీఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. కాబట్టి ఒకటి, ఆక్సిజన్ యూసేజ్ లో హ్యూమిడిఫైయర్ ఈ రోజు ఇంట్లో పెడుతున్నారు ఆక్సిజన్. హౌ మెనీ పీపుల్ విల్ హ్యావ్ స్టెరైల్ వాటర్ టు క్లీన్ ఇట్? రెండవది, మనం యూజ్ చేస్తున్నటువంటి మాస్క్. కాబట్టి ఈ రెండు విషయాలు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోమనేసి మా యొక్క అభ్యర్థన, మా యొక్క అపీల్ టు ఎవ్రీబడి. వింటున్న వాళ్ళు దగ్గరగా 230-260 మంది దాకా ఉన్నారు. ఒక్కొక్కరికి 10-20 మందికి తెలిసినట్లయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయమనేసి మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. ఎందుకంటే ఒక మాట గమనించండి, నౌ దిస్ ఇస్ ద టైం. హ్యూమన్ బీయింగ్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటి అంటే, నా పక్కన నా నైబర్ బాగుంటేనే, హెల్దీగా ఉంటేనే నేను హెల్దీగా ఉండగలుగుతాను. ఆలోచించండి. ఇప్పుడు కూడా ఆలోచించలేకపోతే మేబీ వి మే నాట్ గెట్ అనదర్ ఛాన్స్ టు సర్వైవ్. మన పక్కన వాళ్ళు బాగుండటం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజు.
థ్యాంక్ యూ. ఓవర్ టు యూ ప్రకాష్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తానండి. మరి సుధాకర్ రెడ్డి గారు ఈ ప్రోడక్ట్స్ అన్ని మనకు చెప్తా ఉన్నప్పుడు ఒకవేళ మీరు మార్కెటింగ్ అనుకుంటారేమో, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బయట మార్కెట్ లో ఒకటి ఏం నోటీస్ చేశామంటే, కొన్ని ఎవరైతే విటమిన్ D3 తీసుకుంటున్నారో దాదాపు చాలా ఎక్కువ మోతాదులో వేసినా కూడా ఎఫెక్ట్ కనబడట్లా. ఎందుకు ఈ ప్రాబ్లం అని బ్రాండ్ మార్చినప్పుడు చాలా మందిలో విత్ ఇన్ 4-5 టాబ్లెట్స్ లోనే ఆ రిజల్ట్స్ అనేది చక్కగా రావటం మేము చూడగలిగాం. సో అప్పుడు ఒక 2-3 కేసెస్ ఈ విధంగా అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఈ విషయాన్ని మరి ఇక్కడ కూడా మనం ప్రస్తావిద్దాం అనేసి మేమందరం అనుకోవటం జరిగింది. సో దయచేసి గమనించండి. సో మన సుధాకర్ రెడ్డి గారి కంపెనీలో నుంచి ఈ పర్టికులర్ క్రైసిస్ మూమెంట్ లో ఎక్కువ ప్రాఫిట్ ఆశించకుండా ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ తోనే చాలా మందికి వాళ్ళు సప్లై చేస్తా ఉన్నారు. చాలా హెక్టిక్ గా మరి కాల్స్ కూడా వస్తా ఉన్నా కూడా చాలా హెల్ప్ అవుట్ చేస్తా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకవేళ మీరు అప్రోచ్ అవ్వాలన్నట్లయితే మీకు చాట్ లో కూడా నేను ఆ నెంబర్ డిస్ప్లే చేశాను. చివరిలో కూడా ఆ స్లైడ్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. ఆ నెంబర్ మీరు చూసి మీరు ఆ యొక్క ఆర్డర్ చేసుకోవచ్చండి. సో త్రూ అవుట్ ఇండియా ఎనీవేర్ మరి మీరు ఆర్డర్ చేసుకుంటే కొరియర్ పంపించగలుగుతారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సమయంలో బ్లాక్ ఫంగస్ ప్రకాష్, 1 more minute. చెప్పండి. యా. అండ్ చాలా మంది అడుగుతున్నారు ఈ పల్స్ ఆక్సిమీటర్ గురించి అనేసి. బయట 1500, 1700, ఆ తర్వాత అది పని చేయకపోవటము. ఇవాళే నాకు విశాఖపట్నం నుంచి కూడా ఒక కాల్ వచ్చింది, అన్న మీరు పంపించింది చాలా బాగుంది అనేసి. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఒక బ్రాండ్ ఏదైతే ఉందో అది 1250 రూపాయలు విత్ 6 months వ్యారంటీలో ఉంది అది మన దగ్గర. సో దట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. రెండవది, చాలా తొందరలో మనము డైరెక్ట్ గా కంపెనీతో మాట్లాడి ఇంకొక బ్రాండ్ తెప్పిస్తున్నాము. అది చాలా తొందరలో వచ్చే అవకాశం ఉన్నది. అది వచ్చిన రోజున ఇట్ విల్ టేక్ టైం, బట్ అది వచ్చిన రోజున we may give it to you at only 950 rupees also, this pulse oximeter. Thank you, Prakash. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఐ థింక్ డాక్టర్ భాను గారికి చాలా తక్కువ సమయం ఉంది. మేబీ చాలా తక్కువ సమయంలో ఖచ్చితంగా బ్లాక్ ఫంగస్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను స్క్రీన్ షేర్ లో కూడా చూస్తున్నప్పుడు కరోనా ఉధృతితో రోజు రోజుకి ఫంగల్ ఇన్ఫెక్షన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. అయితే ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు పెరగడానికి కోవిడ్ చికిత్సలో వాడుతున్న స్టెరాయిడ్సే కారణమని ఎయిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సో డాక్టర్ గారు, ఇప్పుడున్న ప్రశ్న ఏంటంటే, బ్లాక్ ఫంగస్ అనేది ఇది ఒక కొత్త రకమైన వ్యాధి అనేది ఒక ప్రశ్న ఉంది కొంతమందిలో. మరికొంతమందిలో అసలు ఈ బ్లాక్ ఫంగస్ ఎంత సివియారిటీని మనకి అంటే డ్యామేజ్ చేసే అవకాశం ఉంది అనే భయాలు కూడా చాలా ఎక్కువ రోల్ అవుతున్నాయి. సో కొంతమంది కళ్ళు తీసేయాల్సి వస్తుంది అని అంటున్నారు. ఒకవేళ కంటికి వస్తే అది బ్రెయిన్ లోకి వెళ్తుంది అని అంటున్నారు. సో ఒకసారి అసలు ఈ బ్లాక్ ఫంగస్ గురించి ఎందువల్ల వస్తుంది, ఒకవేళ దీనిలో కూడా విటమిన్ D3 ఏమైనా హెల్ప్ చేస్తుందా, అలాంటి కొన్ని విషయాలు మేబీ మీరు షేర్ చేసుకున్న తర్వాత. సో మేబీ యూ ఆల్రెడీ సెడ్ 45 కల్లా మీరు 5:45 అని అన్నారు. ఈ విషయాలు షేర్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూ కెన్ లీవ్ మేబీ ఆఫ్టర్ దట్. ఓకే, థ్యాంక్స్ అండి. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మీరు, భానుప్రసాద్ గారు. సో బ్లాక్ ఫంగస్ విషయం చూస్తే మనం చెప్పాల్సింది చాలా వరకు చెప్పాము. ఎయిమ్స్ డైరెక్టర్ గారే చెప్పడం అంటే దీంట్లో స్టెరాయిడ్స్ విపరీతంగా వాడడాన్ని బట్టి, స్టెరాయిడ్స్ వాడితే ఏమవుతుంది, దాదాపుగా ఇమ్యూన్ రెస్పాన్సెస్, బాడీస్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ అని సప్రెస్ అవుతాయి. ఆ ఇమ్యూన్ రెస్పాన్సెస్ సప్రెస్ అయిన క్రమంలో దాదాపుగా ఇప్పుడు లివింగ్ టిష్యూ అనేది ఇట్ హ్యాస్ అంటే దాని ఫంక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇఫ్ వి సప్రెస్ అవర్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ టు ఎ పాయింట్, మనం extremely high doses, Solumetol 125 milligrams or 250 milligrams or 500 milligrams, 500 milligrams రోజుకు 2 సార్లు కంటిన్యూస్ గా ఇస్తున్న క్రమంలో ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఇలాగా లోపల రేజింగ్ ఫైర్, దాదాపుగా లంగ్స్ లో విపరీతమైన ఇన్ఫ్లమేషన్ ఉన్న కారణాన్ని బట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తున్న క్రమంలో మనం ఇంకేం చేస్తున్నాం, మొత్తం మిగిలిన టిష్యూస్ అన్నిటిని మనం ఏం చేస్తున్నాం, లేకపోతే ఇదంతా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. అంటే డౌన్ స్ట్రీమ్ కాంప్లికేషన్స్ మనం ఆలోచించాలి. సో బ్లాక్ ఫంగస్ అనేది, ఈ ఫంగస్ ఈ స్పోర్స్ అనేవి ప్రతి చోట ఉంటాయి. మన సాయిల్ లో ఉంటాయి, లేకపోతే అంటే మన ఎన్వైరన్మెంట్ లో ఉంటాయి.
వీ గెట్ ఎక్స్పోజ్ టు ఇట్. మన లివింగ్ టిష్యూ హెల్తీ ఇండివిజువల్స్ దీనికి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ దాన్ని సప్రెస్ చేస్తుంది, దాన్ని దాదాపుగా దాన్ని సరైన రీతిలో దాన్ని హ్యాండిల్ చేస్తుంది. సో విటమిన్ డి దీంట్లో ఉపయోగమా అని చెప్పంటే డెఫినెట్ గా. ఇప్పుడు విటమిన్ డి, ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా సైటోకైన్ స్టార్మ్ ని కాజ్ చేస్తాయి. మన ఇమ్యూన్ సిస్టమే వీటన్నిటితో, ఫంగస్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ లేకపోతే వైరస్ కానీ వీటన్నిటిని మన ఇమ్యూన్ సిస్టమే డీల్ చేయాల్సి ఉంటుంది. సో దాని విషయంలో మాత్రం డెఫినెట్ గా ఇమ్యూన్ సిస్టమ్ మాడ్యులేషన్ లో ప్రాపర్ గా రెగ్యులేట్ చేయడంలో విటమిన్ డి పాత్ర ఎంత ఉంది అనేది నిర్వివాదాంశం. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా అది నిజమే. సో బ్లాక్ ఫంగస్ వస్తుంది, నిన్న కాక మొన్న మళ్ళీ అన్నారు వైట్ ఫంగస్ అని చెప్పి. ఎందుకంటే ఒకవేళ టిష్యూ ఆల్మోస్ట్ డెడ్ టిష్యూ లాగా అయిపోయిన క్రమంలో ఆ టిష్యూ ఈస్ ప్రోన్ టు బి ఇన్ఫెక్టెడ్ విత్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటన్నిటితో కూడా ఇన్ఫెక్ట్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చాలా విచారకరమైన విషయం ఏంటంటే ఈ కోవిడ్ ని ఫైట్ చేసి మొత్తం సైటోకైన్ స్టార్మ్ అంతా క్వెల్ అయిపోయింది, సాచురేషన్స్ కొంతవరకు మెయింటైన్ చేయగలుగుతున్నారు. ఆ స్టేజ్ లో ఇటువంటి ఒక బ్లాక్ ఫంగస్ లాంటి డిసీజ్ రావడం అనేది నిజంగా ఒక పేషెంట్ కి పులి మీద పుట్టలాగా ఒక ఆశనిపాతం లాగా తగలడం అనేది చాలా నిజం. అది కేసులు ఎక్కువైపోవడం కూడా చాలా బాధాకరం. ఇంకోటి సుధాకర్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఒకవేళ స్టెరైల్ గా ఆక్సిజన్ సప్లై అనేది ఎలా ఉంటుంది, ఇప్పుడు చాలా మంది పల్లెటూరులో ఆక్సిజన్ సప్లై అనేది ఇప్పుడు దాదాపుగా మెడికల్ ఆక్సిజన్ అనేది, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ స్టెరైల్ ఎన్వైరన్మెంట్ లో దాన్ని సిలిండర్స్ లో నింపడం, లేకపోతే ఆ సిలిండర్స్ అన్ని కూడా మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ పెట్టే సిలిండర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇఫ్ వి యూజ్ ఇండస్ట్రియల్ ఆక్సిజన్, అంటే ఇప్పుడు వెల్డింగ్ లో వాడే ఆక్సిజన్ కానీ, చేపల చెరువులకి మనం కావాల్సిన ఆక్సిజన్ కానీ, అది మెడికల్ గా మనం వాడితే కనుక దాని నుంచి కూడా ఆ ఫంగల్ స్పోర్లు మన నేజల్ ప్యాసేజెస్ లోకి వెళ్ళి లేకపోతే లంగ్స్ లోకి వెళ్ళి బ్లాక్ ఫంగస్ డెవలప్ అవడం జరుగుతుంది. సో ఇవన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. విటమిన్ డి ఆవశ్యకత మనం గుర్తించగలిగితే, విటమిన్ డిని ఇంకొక మోడాలిటీ లాగా మనం దీన్ని ట్రీట్మెంట్ లోకి తీసుకురాగలిగితే కనుక వీ విల్ సీ చాలా అద్భుతమైన ఫలితాలు మనం చూస్తూ ఉంటాంలో నాకు ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు సమయం కూడా అయిపోయింది కాబట్టి వన్స్ అగైన్ వి రియల్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండ్ యువర్ షేరింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈరోజు ఇంత ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేసుకుంటూ, అంటే బీయింగ్ ఒక ఇండియన్ గా, మన తెలుగు వారిగా, he has a lot of burden and that's what we are seeing. So once again thank you Andy. Maybe you have an important meeting you said. Yeah, thank you so much once again. You can leave brother. Thank you. So maybe one or two questions మనం తీసుకుందాం. డాక్టర్ విజయ్ గారు అండ్ ద ప్యానల్ కూడా ఉన్నారు కాబట్టి. సో ఈ సమయంలో మేబీ ఒక విషయాన్ని మీకు షేర్ చేస్తాను. ఎవ్రీ వెడ్నెస్డే మార్నింగ్ 7:30 to 9 o'clock టైంలో ఇంగ్లీష్ లో, సో చాలా మంది కూడా మరి నార్త్ ఇండియన్స్ కానీ కొంతమంది తెలుగు అర్థం కాని వాళ్ళు సో ఇంగ్లీష్ అడుగుతున్నారు. సో సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ఇంగ్లీష్. సో ఎవ్రీ వెడ్నెస్డే 7:30 AM to 9 o'clock 1.5 hour మరి డాక్టర్ భానుప్రసాద్ గారు అండ్ డాక్టర్ విజయ్ గారు మనతో ఉంటారు. మరి కొన్ని ప్రశ్నలు అక్కడ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత భానుప్రసాద్ గారి నెంబరు, డాక్టర్స్ గారి నెంబర్ అడుగుతున్నారు. సో అది కొంచెం కష్టము, ఎందుకంటే చాలా మంది కాల్స్ చేస్తే మరి అవన్నీ లిఫ్ట్ చేయడం కూడా అంత బిజీ స్కెడ్యూల్లో చాలా కష్టం అవుతుంది. కాబట్టి హెల్ప్ లైన్ నెంబర్స్ కొన్ని మనం ఇవ్వడం జరిగింది. సో కొంతమంది చాట్ లో హెల్ప్ లైన్ నెంబర్స్ కి కాల్ చేస్తున్నా కూడా కనెక్ట్ అవ్వట్లేదు అని అంటున్నారు. సో యాక్చువల్ గా వాళ్ళు వాలంటరీగా ముందుకు వచ్చి ఎవరైతే వాళ్లకు క్యూర్ అయిందో కొంత హెల్ప్ చేద్దాం మనం సొసైటీకి అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో చాలా వరకు దాదాపు పర్ డే అరౌండ్ 100 కాల్స్ క్రిటికల్ కేసెస్ వస్తా ఉన్నాయండి. మళ్ళీ వాళ్ళకున్న ప్రశ్నలు అవన్నీ ఫాలో అప్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇట్స్ నాట్ వెరీ ఈజీ, బట్ డెఫినెట్లీ విల్ ట్రై టు అడ్రస్ ఇంకా కొంచెం ఎక్కువ మంది హెల్ప్ లైన్ లోకి తీసుకుందామన్న ఆలోచన కూడా ఉంది. సో దయచేసి ఆ విషయాన్ని గమనించండి. హెల్ప్ లైన్ నెంబర్స్ నేను మీకు చివరిలో మరలా డిస్ప్లే చేస్తాను. ఒక ప్రశ్న మనం తీసుకుందాం. సో డాక్టర్ విజయ్ గారు, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ విటమిన్ D3 in COVID ICU patients on mechanical ventilator?
will vitamin D3 change the outcome in ventilator patients? యా యాక్చువల్గా వైటమిన్ డి రోల్ అనేది ఆల్రెడీ భాను గారు చెప్పినట్టు ఇట్ ఈస్ మెయిన్లీ టు రెగ్యులేట్ అవర్ ఇమ్యూనిటీ, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద వైరల్ రెప్లికేషన్ ఫేజ్ ఆర్ సైటోకాన్ స్టామ్ స్టేజ్ ఆర్ ఆఫ్టర్ వెంటిలేషన్ స్టేజ్కి వెళ్ళింది. సో మాక్సిమం వెంటిలేషన్ స్టేజ్లో ఏంటి అంటే ఆల్రెడీ సైటోకాన్ స్టామ్ స్టేజ్ దాటి వెళ్ళుంటారు. ఆ స్టేజ్కి ఆల్రెడీ వాళ్ళ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఏ అయితే ఇంక్రీజ్ అయి ఉంటాయో అవి డౌన్ అయి కూడా ఉంటాయి. యాక్చువల్ ఆ స్టేజ్కి వెళ్ళి ఉంటాయి జనరల్. సో వైటమిన్ డి అనేది ఇవ్వడంలో తప్పేం లేదు. యాక్చువల్గా ఆ ఫేజ్లో we can regulate. I mean, if God's grace is there, they may return to normal stage, following all the hospital protocols. There is a chance, but it's very important to administer in any stage of the disease, whether it is viral replication phase, particularly cytokine storm stage lo aithe chaala baga use avutundi higher doses lo. Okay. Yeah. థ్యాంక్ యూ అండి. సో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను హెల్ప్ లైన్ నెంబర్స్. సో దయచేసి మీరు ఆ నెంబర్స్ నోట్ చేసుకోండి. మీకు ఏమైనా మెయిన్గా ఎస్పెషల్లీ విటమిన్ D3 పర్టికులర్ కేసెస్లో మాకు గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే ఈ నెంబర్స్కి కాల్ చేయండి. సో ఏదో ఒక నెంబర్ మీకు కనెక్ట్ అయితే డెఫినెట్లీ ద టీమ్ విల్ గైడ్ యూ. ఆ తర్వాత మరి కొంతమంది మెడిసిన్స్ కోసం కూడా ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పినప్పుడు నెంబర్ కావాలని అడిగారు. సో నేను ఆ నెంబర్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. 9966667750. సో ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కొరియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ సమయంలో మనం ఒక ప్రశ్న తీసుకుందాం. అర్జున్ గారు మీరు అన్మ్యూట్ చేసుకుని, ఐ థింక్ ప్రశ్న కాదు, అర్జున్ గారు తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకున్నారు. సో చాలా వెరీ అంటే ఎలా అంటే క్రిటికల్ స్టేజ్ లో ఉన్న ఒక పేషెంట్ విషయంలో జరిగిన ట్రీట్మెంట్ ఇది. ఆ వీడియో కూడా రికార్డ్ చేయడం జరిగింది. నేను అది డిస్ప్లే చేస్తాను. సో అర్జున్ గారు మీరు అన్మ్యూట్ చేసుకుని షేర్ చేసుకుంటారా? నేను ఈ లోపల ఆ వీడియో కూడా డిస్ప్లే చేస్తాను. థ్యాంక్స్ టు మొట్టమొదటిగా దేవుడికి, తర్వాత మా నాన్నమ్మ గారి హెల్త్ విషయంలో సహాయం చేసిన విజయ డాక్టర్ గారికి, మిగిలిన వాళ్ళందరికీ రుణపడి ఉన్నాను. నా పేరు అర్జున్ కుమార్ అండి. సో నేను రాజమండ్రిలో ఉంటున్నాను. సో రీసెంట్ గా మా నాన్నమ్మ గారికి సడన్ గా కోవిడ్ అటాక్ అయింది. మాకు తెలియదు. ఆవిడకి బ్రీతింగ్ అంతా విత్ ఇన్ 3 hours లోనే ఆల్మోస్ట్ ఇంకా డెత్ కండిషన్కి వెళ్ళిపోయారు. రాజమండ్రి నుంచి గోలనేని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఫస్ట్ నెగిటివ్ వచ్చింది, తర్వాత పాజిటివ్ అన్నారు, బయటకు పంపేశారు. అక్కడి నుంచి మరలా జిఎస్ఎల్కి తీసుకెళ్ళామండి. అక్కడ 1 hour అయిపోయింది కానీ ఎవరు అడ్మిట్ చేసుకోవడం లేదు. సో తర్వాత కాకినాడ అన్నారు. అంత దూరం రాజమండ్రి నుంచి వెళ్ళలేము. ఇంకేం చేద్దాం అనుకుని రాజమండ్రి వాళ్ళతో మాట్లాడి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. సో మా నాన్నమ్మ గారిని తీసుకెళ్లే టైంలో చెప్పేశారు, ఇంకా ఆవిడ కష్టము, ఇంకా ఆల్మోస్ట్ ఆల్ డెడ్ ఆవిడ, ఇంకా ఏమీ లేదు. ఎందుకంటే మా నాన్నమ్మ గారి బాడీలో ఎముకలు తప్ప ఏముండవండి. బాగా కండకూడ ఉండదు, బాగా వీక్ గా ఉంటారు. సో డాక్టర్స్ ఫైనలైజ్ చేసేసారు, ఇంకా హోప్స్ ఏం లేవండి. నా వంతుగా అంటే మనందరికీ తెలిసిందే కదా, 99% డాక్టర్స్ ఎంత చేసినా దేవుడు సహాయం చేయాలి. సో నా వంతుగా ప్రార్థన చేశాను. కొంచెం బాధ వేసింది కన్నీటి ప్రార్థన కింద. కానీ ఎందుకో సడన్ గా విజయ్ బ్రదర్ గారికి నేను కాంటాక్ట్ చేయడము, ఆయన నాకు సజెస్ట్ చేయడము, కొన్ని మెడికేషన్ చేశారండి ఆయన. ఆ మెడికేషన్ చేద్దాం అనుకుంటే మా నాన్నమ్మ గారి బాడీ సపోర్ట్ చేయదు. సో అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ ని మనము ఈ మెడిసిన్ ఇస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది కదా అంటే వాళ్ళు వెంటూ కోపడతారని ఒక బాధ. లేదంటే తెలిసిన మెడిసిన్ ఆల్రెడీ సజెస్ట్ చేస్తున్నారు కాకినాడ నుండి విజయ్ గారు, మరి ఇది ఇవ్వకపోతే
ఏమవుతుందా అని చెప్పి అదొక ఆలోచన. సో ఆఖరికి డాక్టర్స్ తో మాట్లాడము, వాళ్ళు సరే ఏదో ఒకటి చేయండి పర్వాలేదు, విటమిన్ D3 కదా అని చెప్పి అన్నారు. డైరెక్ట్ ఇంకా ఫ్లూయిడ్ కింద కానీ పాలలో కలిపివ్వడానికి కానీ కుదరలేదండి. డైరెక్ట్ గా ఇంజెక్షన్ చేసేసాము, మరి ఎలా ఉంటుంది ఏంటో. సో అలా ప్రార్థన చేస్తున్నాం, తర్వాత ఆమె కోసం చూస్తున్నాము. ఇంకా అందరూ అయితే బయట కూర్చొని ఏడుస్తున్నారు, ఇంకా కష్టం అని చెప్పేసి వదిలేస్తారు ఆల్మోస్ట్ ఆల్. కాకపోతే విత్ ఇన్ 1 hour లోపే ఆవిడ కళ్ళు నార్మల్ గా పెట్టింది, బ్రీతింగ్ తీసుకుంటోంది. అలా ఉన్న ఆవిడ విత్ ఇన్ 1 hour లోనే నన్ను ఇలా దగ్గరికి తీసుకుని ఇలా చేయి కూడా వేసింది. అంతవరకు ఆవిడ అన్కాన్షియస్ అనమాట, కళ్ళు పైకి తేలేసేసింది. అంటే డాక్టర్సే నో మోర్ అన్నారంటే ఇంకేం చెప్తాను చెప్పండి, మీకు తెలిసిందే. సో ఆ విటమిన్ D3 మాత్రం చాలా యూస్ఫుల్ అయిందండి. ఫస్ట్ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ వేరే వాళ్ళు కానీ పెద్ద పట్టించుకోలేదు, లైట్ గా తీసుకున్నారు. చిన్న టాబ్లెట్ అంటే విటమినే కదా అని. అది టైంకి విజయ్ బ్రదర్ హెల్ప్ చేయడము, అక్కడ లోకల్ డాక్టర్ తో మళ్ళీ నా కోసం మాట్లాడము, మా బంధువులతో మాట్లాడటము, మళ్ళీ ధైర్యం చెప్పడము, మెడికేషన్ తో పాటుగా ఎంతో సపోర్ట్ చేశారు మాకు. సాధారణంగా MBBS చేసిన వాళ్ళు అంటే డాక్టర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళెవరూ అంత కేర్ తీసుకోరు, క్లోజ్ గా ఉండరు. మీకు తెలిసిన RMP కానీ చిన్న ఆయుర్వేదం డాక్టర్ కానీ మనకి చేతికే దొరకరు. కానీ విజయ్ బ్రదర్ చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. ఇంకా ఫస్ట్ అయితే దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత విజయ్ బ్రదర్ చాలా హెల్ప్ చేశారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. తర్వాత ప్రకాష్ గారు ఏదైతే అఫోర్ట్ పెట్టారో అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో అర్జున్ గారు, ఐ థింక్ నేను ఆ వీడియో ప్లే చేస్తున్నాను. సో ఇందాక తను షేర్ చేసుకున్న యొక్క టెస్ట్ మనీ చిన్న షార్ట్ వీడియో విజయ్ గారు కూడా షూట్ చేయడం జరిగింది. అది ఒకసారి చూడండి ఆ టైంలోనే. సో ఈ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎలా ఉందా మనకు? మన మీద బాగుందా? ఆయాసం అయితే తగ్గిందా కొద్దిగా? సో ఇక్కడ మనం వీడియో చూసినప్పుడు చాలా మంది మరి అరకటోల్ ఇంజెక్షన్ వేసుకోవడం మొదలు పెట్టారు. సో దయచేసి గమనించండి, లాస్ట్ వీడియో సెషన్ లో కూడా మనకి భానుప్రసాద్ గారు ఆ విషయాన్ని ప్రస్తావించారు. బాగా క్రిటికల్ గా వెంటిలేటర్ మీద కానీ బాగా ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ పడిపోయిన సమయంలో మనం ఈ యొక్క ఇంజెక్షన్ అనేది జరిగింది. సో అలానే ప్రతి ఒక్కళ్ళు ఇంక వెంటనే ఈ ఇంజెక్షన్ తీసేసుకోవడం అనేది దాదాపు 10 ట్యాబ్లెట్ల మెడిసిన్ అంటే విటమిన్ ఒకేసారి అన్నమాట. సో అది అంత అడ్వైజబుల్ కాదు. సో స్లో మెథడ్ లోనే మనం వాటిని తీసుకు వెళ్దాం, అవసరమైన చోట ఇది ఉపయోగించాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి అందరూ. మీ టీం వర్క్ చాలా హెల్ప్ఫుల్ అండి. చాలా రీసెర్చ్ చేస్తారు, దాన్ని మళ్ళీ అందరికి వెళ్ళాలని చెప్పి చూస్తున్నారు. ఏమీ ఆశించకుండా ఫ్రీ సర్వీస్ వర్క్ విధంగా మీరు చేస్తున్నారు. వేరే వాళ్ళైతే పాటి బిజినెస్ స్ట్రాటజీలో తీసుకుపోదురు, కానీ మరి మీరైతే ఫ్రీగా చేస్తున్నారు. అంటే చాలా మంది చేసిన దాన్ని హైలైట్ చేసుకుంటారండి. వాళ్ళు చేసిన వర్క్ అక్కడ కలిసి చేసిన వర్క్ అని చెప్పరు, కానీ ఒక్క వ్యక్తి ఐడెంటిఫై అవుతాడు. దేవుణ్ణి మర్చిపోతాడు, అందరిని మర్చిపోతాడు, తను అప్పుడు హైలైట్ అయిపోతాడు. కానీ మీ దగ్గర మాత్రం మొత్తం అందరు కలిసి ఎఫర్ట్ చేస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. అంటే ఎవరి జీతం వారికి ఉంటుంది అంటారు కదండి, వాళ్ళ ఫలితం. సో అలాగే మీరు అందరూ చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో నాకు మరి అర్జున్ గారు మెన్షన్ చేస్తున్నట్లు యాజ్ ఎ టీమ్ గా, సో ఎవరు మరి ఏదో మనం సాధించాము అనే దానికంటే కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం అందరం అది ఒక బాధ్యతగా మనం ఎదుటి వాళ్ళకి హెల్ప్ అవుట్ చేయగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో అక్కడే మనం ఆ విషయాలన్నీ కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. అందులో మనం ప్రేమను మనం చూపించగలుగుతాం.
సో దట్ ఈస్ ద పాయింట్ వేర్ వీ హ్యావ్ టు డూ. సో ఇక్కడ కొంతమంది రికార్డింగ్ లింక్ అడుగుతా ఉన్నారు. సో నేను ఇక్కడ మీకు డిస్ప్లేలో చేస్తా ఉన్నాను. సో లైఫ్ ఇన్ గాడ్ ఇక్కడ ప్రీవియస్ రికార్డింగ్స్ అవన్నీ ఉన్నాయి. సో మీరు ఆ ఛానల్లో కూడా ఆ యొక్క రికార్డింగ్స్ చూడొచ్చు. తర్వాత టెమిలియోస్ వైజాగ్ అని ఇంకొక ఛానల్ కూడా ఉంది. అది వేరే వాళ్ళు కూడా మరి టెమిలియోస్ గ్రూప్ వైజాగ్ లో వాళ్ళు కూడా చాలా సెషన్స్ చేశారు అండ్ చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మీరు కొన్ని బాలప్రసాద్ గారి వీడియోస్ చూడొచ్చు. తర్వాత రక్షణ టీవీలో కూడా ఇక్కడ నేను లింక్ కరెక్ట్ గా పెట్టలేదు. రక్షణ టీవీ అని మీరు ఛానల్ సెర్చ్ చేయండి యూట్యూబ్ లో. అందులో కూడా చాలా సెషన్స్ భానుప్రసాద్ గారు ఇవ్వడం జరిగింది. సో ఆ విషయాన్ని గమనించండి. అండ్ ఇందాక నేను మెన్షన్ చేసినట్లుగా ఎవ్రీ సాటర్డే వెడ్నెస్డే బుధవారం రోజున మార్నింగ్ ఉదయం 7:30 గంటలకి 9 గంటల వరకు మనకి ఇంగ్లీష్ లో ఈ యొక్క డిస్ప్లే కంటిన్యూ అవుతుంది. ఎవ్రీ సాటర్డే శనివారం 4 నుంచి 6 వరకు ప్రస్తుతానికి కొన్ని రోజులు అది కంటిన్యూ చేయాలని ఆశపడతా ఉన్నాం. సో మీ ఫ్రెండ్స్ కి, మీ యొక్క కొలీగ్స్ కి, తర్వాత మీ బంధువులకి అందరికి పాస్ ఆన్ చేయండి. చాలా మంది హెల్ప్ అవుతా ఉంది. సో ఆ విషయాన్ని మీరు గమనించండి. ఓకే, సో ఐ థింక్ ఇంతటితో మనం ఈరోజు సెషన్ ముగించుకున్నాం. సో ఎస్పెషల్లీ భానుప్రసాద్ గారికి అండ్ డాక్టర్ విజయ్ గారికి, డాక్టర్ సరోజ్ గారికి అండ్ సుధాకర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ ఎవ్రీ వీక్ మీరు టైం ఇచ్చి చాలా హెల్ప్ అవుట్ చేస్తా ఉన్నారు. సో వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ థ్యాంక్ యూ విజయ్ గారు. ఎస్పెషల్లీ టెస్టిమోనీ షేర్ చేస్తారు. ఒకసారి మళ్ళీ తీసి పెట్టరా, ఆ వర్డింగ్స్ క్లియర్ గా లేవు. ఏదండి? ఓకే విజయ్ గారు. ఓకే రైట్. సో ఇంతటితో మరి యొక్క సెషన్ మనం ముగించుకుంటా ఉన్నాం. సో దయచేసి పార్టిసిపేషన్ మీ అందరికీ యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమ్ లో ఫాలో అవుతున్న అందరికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఈ సెషన్ మనం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.